సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా. భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా. యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగుపెట్టెరా. ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చెరా. దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసెరా. ఉచితంగా కోచింగులిప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా. అన్యాయాలు అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగు వేసి ఈ స్వతంత్ర భారతదేశంలో నా దళితులనెన్నడు మరువలేడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల చరిత్రలోనే నిలిపినాడురా. కార్మిక చట్టాలెన్నో తెచ్చి కష్టజీవులకు పంచినాడురా. హరిత విప్లవం సృష్టించి అన్నార్తుల కన్నం పెట్టినాడురా. రైల్వే మంత్రిగా సేవలందించి పేదల కొలువుకు భద్రతిచ్చెరా. రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ఈ ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిల నిలిపినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. రిజర్వేషన్ల అమలులో అగ్రనాయకులెన్నో కుట్రలు చేస్తే
ఎండకు భయపడి ఎవరో భయపడి ఏడవుతాయి ఎమ్మెల్యే గారు కలిసేసాడు ఏంటి మీరు హలో भारत साथी जग जीवन ख्याति मेरे देश के नेता पालन का शहंशाह भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन ओहो भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन जय बोलो बाबूजी 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 चांदुवा चंद्रुडु शाबादु बंधुवुडु बिहार सिंहमु भारत का बादशाह बसंती शोभिराम आशल स्वप्नौ ई भरत भूमि के अमूल्य रत्नमु ओहो भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन రాజకీయ నినాదం రాజిలేని సంతకం రాజ్యాంగ రక్షకుడు ప్రజాస్వామ్య శిఖరము హరిత విప్లవమా అన్నాదుల కండ కనుమరుగు చేసిన చెరగని చరిత भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन సాటిలేని ధీరుడు సమరంలో యోధుడు సంఘటిత శూరుడు సత్యాగ్రహ సూర్యుడు ఆనాటి భాగోతం ఈనాటి భారతం అరే ఏండ్లు గడిచిన తన సేవ శాశ్వతం भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन ఓటు హక్కు సాధనకై పునాది నాదము ఉపాధి వారదుడు ఉద్యోగ సారదుడు
नेता जगजीवन महानेता जगजीवन बाबूजी आदर्शं मन बतुकु निर्देशं बाबूजी आदर्शं मन बतुकु निर्देशं ओहो भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन। అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలో మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు గాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జెలు గట్టి గొంతెట్టె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి
వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే
సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు దేశం గుండెల పదిలంగున్నడు జనజీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా అలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగుపెట్టెరా ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చెరా దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసెరా ఉచితంగా కోచింగులిప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా అన్యాయాలు అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగు వేసి ఈ స్వతంత్ర భారతదేశంలో నా దళితులనెన్నడు మరువలేడురా జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్ జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్ కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల చరిత్రలోనే నిలిపినాడురా కార్మిక చట్టాలెన్నో తెచ్చి కష్టజీవులకు పంచినాడురా హరిత విప్లవం సృష్టించి అన్నార్తుల కన్నం పెట్టినాడురా రైల్వే మంత్రిగా సేవలందించి పేదల కొలువుకు భద్రతిచ్చెరా రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ఈ ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిలో నిలిపినాడురా జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు రిజర్వేషన్ల అమలులో అగ్రనాయకులెన్నో కుట్రలు చేస్తే ఎంతటికైనా సిద్ధమయ్యరా కొనసాగేలా పట్టు గెలిచరా గల్లి గల్లిలో దళిత సంఘాల సభలు పెట్టి సందేశమిచ్చరా రాజ్యాంగము ద్వారా దళితులకొచ్చే ప్రతి హక్కును పంచినాడురా చరిత్ర దాచిన నిజాలనెన్నో ప్రజలందరికీ తెలియజేయరా పచ్చలేని మన జగజీవనుని ప్రతి గడపకు చేరవేయరా జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు भारत साथी जगजीवन ख्याति मेरे
देश के नेता पालन का शहंशाह। भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। ओहो भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। जय बोलो बाबूजी, 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 जय बोलो बाबूजी। చందువా చంద్రుడు షాబాదు బంధువుడు, షాబాదు బంధువుడు బిహారు సింహము భారత్ కా బాద్షాహ్, భారత్ కా బాద్షాహ్ బసంతి శోభిరాం ఆశల స్వప్నం ఈ భరత భూమికే అమూల్య రత్నము। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। రాజకీయ నినాదం రాజిలేని సంతకం, రాజిలేని సంతకం రాజ్యాంగ రక్షకుడు ప్రజాస్వామ్య శిఖరము, ప్రజాస్వామ్య శిఖరము హరిత విప్లవమా అన్నాదుల కండ కనుమరుగు చేసిన చెరగని చరిత। ఓహో भारतवासी जय बोलो बाबूजी, मेरे देश के वासी जय बोलो जगजीवन। గట్టిగా చప్పట్లు కోరుచున్నామండి। అలాగే మన డైనమిక్ లీడర్ పార్లమెంట్ సభ్యులైన శ్రీ కేసీఆర్ చిన్ని గారిని కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి ఇచ్చేసినందుకు వారికి కూడా మన నమస్కారాలు తెలియజేస్తున్నారు నాయకులు। అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నామండి। ఈ సమయంలో మన అతిథులు మాట్లాడతారు। మొదటిగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు చాలా కాలం నుంచి నిర్వహించాలనుకోని మా కోరిక, మాకు చాలా ఈ ఆనందం మాకు కళ్ళలో కనబడుతుంది। అలాగే ఈ విగ్రహం ఆవిష్కరణ కృష్ణలంక ఏరియా కాడి నుంచి కూడా ఎక్కడా కూడా ఈ విగ్రహం అనేది జగన్ గారి విగ్రహం లేదని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి ఎమ్మెల్యే గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని ఆయన ఆ పర్మిషన్ మేరకు మేము దీన్ని కొనసాగించడం జరిగింది। అయితే మేము విగ్రహానికి కూడా మాకు చాలా వరకు మన ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడ ఉన్న ఓటర్లకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఇతరులకు ఎవరైనా సరే వెళ్ళి ఇది నా అవసరం అంటే వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చేసిన సహాయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి। అలాగే ఆయన చేసిన త్యాగాలు ఉన్నాయి। అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మనం చాలా సమయం లేదు, మన పెద్దలు ఉన్నారు। అయితే ఏంటంటే సరే అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరంతా కూడా ఏంటంటే వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది। ఇప్పుడే చెప్పాను కదా, మన జగన్ గారి విగ్రహం ఏంటంటే కృష్ణలంకలో ఎక్కడ లేకపోవటం, మేము దీన్ని ఆశను నెరవేర్చాలని కష్టపడి దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని కొనసాగడం జరిగింది। దీనికి మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు। అలాగే ఏంటంటే మన పెద్దలు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, మన చిన్ని గారు కానీ ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, మన కృష్ణమాది గారు వీళ్ళంతా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా నాకు మాటలు మాట్లాడతారు। అది
విగ్రహదాత కడియాల నాగు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరటమైంది. విగ్రహదాత కడియాల నాగు గారు రండి. చప్పట్లతో నాన్నగారికి మనం ఆహ్వానిద్దామండి. ఎంఆర్పిఎస్ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి లింగాల నరసింహమాధ గారిని 2 నిమిషాలు మాట్లాడింది కోరుతామండి. జాతిలో పోరాటం చేసిన నెల్సన్ మండేలాను చూసుంటాం. మళ్ళీ ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక జాతిని ఏకచక్రవర్తిగా, అంటే నేను ఉన్నాను, మన జాతి మనుగడ బయటికి తీసుకొచ్చుకోవాలి, మనం కూడా ఈ రాష్ట్రంలో ఒక జాతిగా ఎదుగుతున్నాం, ఎక్కువ పౌరులు ఉన్న మనమే ఎందుకు ఇట్లా వెనకబడి ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన ఎన్నో కార్యక్రమాల్ని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి జాతి కోసం పోరాటం చేసి, నిజంగానే నాకైతే నేను అనుకున్న ఆ రోజు నెల్సన్ మండేలా మన ఆంధ్రాలో మా కృష్ణ అని. ఎందుకంటే ఆయన తిరిగాడు, సైకిల్ మీద తిరిగాడు, కాలినడకం తిరిగాడు, రాష్ట్రం మొత్తం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామానికి వెళ్ళి నేనున్నా, మీరు రండి బయటకంటేనే ఆ రోజు ఈ జాతి మనుగడ రోడ్డు మీదకి వచ్చింది. అట్లాంటి జాతిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, మరి ఈరోజు ఆయన వారసులుగా ఇక్కడ కేసీఆర్ శివలా చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు. మరి చూడండి, మనం ఒక జాతిని నడిపించాలి అని అంటే దానికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని ఆ రోజు కృష్ణానదిలో చూసాం. మనకి ఇచ్చే అవకాశాలు తెలుగుదేశం పార్టీలో చూసాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇందాక చౌదరి బాబాయ్ చెప్పాడు, ఎన్నో బాధలు పడ్డాం. విజయవాడ పట్టణంలో అన్ని మూలలా ఉన్నాయి, కృష్ణాంకల విగ్రహం లేదని బాధపడితే ఎమ్మెల్యే గారు మరి మనకి ఇచ్చారు అని చెప్పారు. విగ్రహదాత కూడా ఇక్కడే ఉన్నారు, కడియాల నాగు గారు. ఆ రోజు ఉద్యమాల్లో గత 3 సంవత్సరాలుగా నేను చూసా, ఉద్యమకారులు ఏ మీటింగ్ పెట్టుకున్నా నేనున్నాను మీకు అని ప్రతి దాంట్లో కృష్ణా జిల్లాలో ఈ ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అట్లాంటి మహోన్నతమైన మనసు కలిగిన వ్యక్తులు ఈ ముగ్గురు ఈ రోజు ఒక స్టేజ్ మీద, ఒక వేదిక మీద ఉండటం కూడా కృష్ణలంక మరి శౌరి బాబాయ్ వాళ్ళ టీం చేసుకున్న ఇదొక మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక విగ్రహాన్ని ఓపెన్ చేపిటాకి అటు మరి మన మన్యశ్రీ మందాకృష్ణ గారిని మరి పద్మశ్రీగా మరి వారిని భారతదేశమే మరి ప్రధానమంత్రి అంత గౌరవం ఇచ్చేదంటే భారతదేశం మన జాతికి మరి మన నెల్సన్ మండేలా అని మనం ఎందుకు అనుకోవాలి అంటే మన జాతి కోసం పోరాటం చేశాడు, ఆయన అనుకున్నది సాధించి మన బిడ్డల్ని రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు అందించిన మరటువంటి మహానుభావుడు కూడా ఈ స్టేజ్ మీద ఉంటాం. నాకు ఈ స్థానంలో నుంచొని నేను మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగులో ఈ ఎన్టీఆర్ జిల్లా మరి మాదిగా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి. దయచేసి సమయాన్ని గుర్తెరిగి మాట్లాడుతున్న నాయకులు ప్రతి ఒక్కరూ మరి సమయాన్ని గుర్తెరిగి మాట్లాడాలని కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ బాబు జగదీరావు గురించి నాకు పెద్దగా తెలియకపోయినా సరే వాళ్ళు అభిమానం అంటే వాళ్ళ పెద్దలంటే చాలా అభిమానం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. కోల్పల్లి గారి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి విగ్రహావిష్కరణకర్త పద్మశ్రీ మందాకృష్ణమాధి గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ సిన్ని గారికి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు సమర్పించిన నమస్కారాలు. ఈరోజు బాబు జగజీవనరావు గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. నిజంగా బాబు జగజీవనరావు గారు ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేసిన సంగతి మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు స్వతంత్రం పోరాటంలో అతి చిన్న వయసులో గాంధీ గారి పక్కన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావుడు. అంతేకాదు ఈ దేశానికి దళిత పేద వర్గాలకు రిజర్వేషన్ కావాలని చెప్పి బాబు మరి బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేస్తుంటే ఆ కార్యక్రమంలో పాల్గొని పేద వర్గాలు అండ ఉన్న వ్యక్తి కూడా బాబు జగజీవనరావు గారు. ఈ భారతదేశానికి మరి నిర్మాణంలో కూడా బాబు జగజీవనరావు పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇకపోతే మరి
మరి ఈ రోజు ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతీయులు ఏ రకంగా అయితే బతికారు, అదే విధంగా దేశానికి స్వతంత్రం వచ్చిన దాకా స్వేచ్ఛ వాళ్ళు పిలుచుకున్నారు. ఆ రకంగానే దేశానికి స్వతంత్రం వచ్చినా గానీ మాదిగ జాతిలో చైతన్యం లేక మాదిగ జాతిలో అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న సందర్భంలోనే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేపట్టిన తర్వాతే మాదిగ జాతిలో ఒక దేశంలో స్వతంత్రం వస్తే ఎట్లా ఆనందంగా ఉందో మాదిగ జాతి కూడా స్వతంత్రం వచ్చి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి యావత్తు కూడా ఒక ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత గుర్తింపు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విషయంగా మీ అందరూ గద్దె రామారావు గారు మాట్లాడుతున్నా కోరుచున్నామండి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ కమిటీ అధ్యక్షుడు శౌరి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసి ఇవాళ మీరందరూ ఎంతో శ్రమపడి ఎంతో ఇబ్బంది పడి ఏర్పాటు చేసిన ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహావిష్కరణ విచ్చేసిన అన్న కృష్ణమాది గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందుండి సహకరించే వ్యక్తి, ఈ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పెద్దలు పవన్ కుమార్ గారు, మరి ఇంకా అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు, స్థానిక పెద్దలు అందరికి కూడా పేరు పేరున నాకు నమస్కారం తెలియజేసి ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. కృష్ణమాది గారు ఉద్యమం చేపట్టిన దగ్గర నుంచి నా అదృష్టం, నేను అప్పటి నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా 94. చంద్రబాబు గారికి ముఖ్య అనుచరుడిగా కూడా ఉన్నాను. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కృష్ణమాది గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమాన్ని చివరి దాకా తీసుకువెళ్లి విజయం సాధించిన అతి కొద్ది మందిలో 1-2లో ఉండే వ్యక్తి కృష్ణమాది గారు. ఆయన ఉద్యమానికి ఎంత స్ఫూర్తి కలిగించారంటే, నాకు తెలిసి ఏదైనా కొన్ని కులాలు పేరు పక్కన వాళ్ళ కులం పేరు పెట్టుకున్నారేమో, కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పేరు పక్కన వాళ్ళ కులం పేరు పెట్టుకున్నారంటే కృష్ణమాదిగానే ఒక శక్తి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జాతికి వాళ్ళ కులానికి కూడా వన్నె తెచ్చే విధంగా అది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకరించారంటే కృష్ణమాది గారి ప్రభావం ఎంత ఉందో మనందరూ ఆలోచించుకోవాలి. ఈ రోజున క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటా ఉన్నాం. అంటే ఆ క్రైస్తవ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశారనేది ఆయన పుట్టక ముందు ఏం జరిగింది, పుట్టిన తర్వాత ఏం జరిగింది చెబుతున్నాం. అంటే ఆ క్రీస్తు ప్రభావం అలాంటిది. అలాంటి ఉద్యమానికి ప్రభావితం చేసిన సోదరులు కృష్ణమాది గారికి మరొకసారి నేను మరి ఈ రోజున ఇంత కడదాకా తీసుకొచ్చి పార్లమెంటు ఇవాళ అత్యంత ప్రఖ్యాతి కలిగిన ప్రధానమంత్రి గారు తన సొంత బిడ్డను తమ్ముడిలో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఆనంద బాష్పాలని అవన్నీ కూడా మనం టీవీలో చూడటం జరిగింది. దగ్గర తీసుకుని ఆయన ఓదార్చిన విధానం చూసాం. ఆయన యొక్క సంకల్పానికి బలం ఇచ్చి దాన్ని నెరవేరేటట్టు చేసిన ప్రధానమంత్రి గారు అన్న మీకు తెలుసు, మొట్టమొదటి నుంచి కృష్ణమాది గారి యొక్క ఉద్దేశం కరెక్టు, ఆ ఉద్యమం కరెక్ట్ అని చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంది. దానికి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు కొన్ని క్లిష్ట సమయాల్లో పార్టీ అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు అండగాసి నేను మీ ముందుంటాను, మీరు నడవండి అని చెప్పి ఆయన పాదయాత్ర చేసిన ఆ సంగతి మేము ఎప్పుడు కూడా ఈ రోజు కూడా అనేక సందర్భాల్లో ఆ రోజు కృష్ణమాది గారు ఇచ్చిన ధైర్యం వలన ఎందుకంటే తెలంగాణ ఉధృతంగా ఉన్న రోజుల్లో చంద్రబాబు గారు పాదయాత్ర చేపడితే ఆ పాదయాత్రకు ముందుండి ఒక సైనికుడిలాగా, ఒక సేనాపతిలాగా, ఒక రక్షకుడిలాగా ముందుండి నడిపించిన వ్యక్తి మేమందరం కూడా గౌరవించే కృష్ణమాది గారు.
అంతేకాదు ఒక సందర్భంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ సందర్భానికి మనం ఊహించుకోవడం అనవసరం. మరలా ఆయన మనకి అండగాసి మరలా ఈ కూటమికి నేను బలపరుస్తా అని చెప్పిన మేట మాకు ఇక్కడ ఉన్న నాయకులు మన రాంబాబు గారు కానీ అదేవిధంగా ఎలీషా గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ నాయకుడు ఆ నెల రోజులు ఒక అభ్యర్థిగా నేను కానీ మా ఎంపీ గారు కానీ మేము అభ్యర్థులుగా మేము పడిన కష్టం కంటే ఇంటింటికి తిరిగి ఓటు అడిగిన సందర్భం నేను జీవితంలో ఇప్పుడు కూడా మర్చిపోలేను. మా రాంబాబు గారు అయితే ఈ సైనికుడు నాకు ఎంతో అండగా ఉండి మరి ఎంతో శ్రమపడి చేసి పెట్టారు. అందువల్ల ఈ కూటమి ఇదే విధంగా ఉండాలా. మీకు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని దగ్గర తీసుకుని ఓదాల్సిన టీవీలు చూస్తే ఎంతో ఆనందపడ్డాం అన్న. ఎందుకంటే నా అదృష్టం, చాలా మందికి నేను అదృష్టం. మీరు 94 నుంచి మీ యొక్క కార్యక్రమం, మీరు పెడుతున్న ఉద్యమం అంతా మాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఈ విజయం ఏంటి ఇప్పుడు కానీ మీరు అనేకమైన మీటింగుల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అవన్నీ కూడా ఒక గొప్ప ఉద్యమకారుడు. ఆ ఉద్యమకారుడికి మీరు ఒక ఉదాహరణ, మీరు ఒక ఐకాన్. ఆ ఉద్యమకారుడు మిమ్మల్ని చూసి ఉద్యమాలు ఈ విధంగా చేపట్టాలి, చిత్తశుద్ధితో ఏ రోజున వెనకడిగేయకుండా చేపట్టాలి. ఆ విధంగా చేపట్టి సాధించినందుకు ఈ రోజున అందరూ కూడా మరి జగజ్జీవన్ రావు గారు ఆ రోజు మహానాడుకి ఇక్కడ విజయవాడ నగరం వచ్చారు. ఆ రోజు అందరూ భారతదేశంలో ఉన్న ఉన్నతమైన నాయకులందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజులో ప్రథములు జగజ్జీవన్ రావు గారు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి త్రుటిలో కొన్ని శక్తుల వల్ల ఆయన అవ్వలేకపోయారు. కానీ మరి ఆయన ఎప్పుడు కూడా మరవలేవు. నేను నాకు గన్నవరం నేటివ్ ప్లేస్ సార్. ఆయన ఎయిర్పోర్ట్లో దిగుతుంటే అక్కడ నేను చూసి ఆనందపడిన సందర్భం ఇప్పటికీ కూర్చోవడం. జగజ్జీవన్ రావు గారు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతూ ఉంటే అక్కడ మీ అందరూ కూడా జాతీయ నాయకులు వస్తున్నారని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తే వారిని మొట్టమొదటిగా వారిని చూడటం జరిగింది. ఏదేమైనా కూడా ఈ యొక్క కార్యక్రమం నిజంగా మా సౌరి గారు నేనే చేశానని చెప్పారు, కానీ నేను కోపడ్డానండి సౌరి గారు. ఇంకా మంచి జంక్షన్ ఇప్పుడు, ఎందుకంటే మాకు రామత్వాడలో ఒక మంచి జంక్షన్లో వారి విగ్రహం, అలాగే మన సంజయ్ గారి వాళ్ళ దగ్గర ఒక మంచి విగ్రహం, ఒక మంచి జంక్షన్లో ఇరుకు రోడ్లో కానీ మంచి జంక్షన్లో పెడదాం. ఆ మహానుభావుడు గొప్ప వ్యక్తి, ఆయన ఎప్పుడూ జాతికి ఉండాలి అని చెప్పారు. ఏదైనా కూడా ప్రేమగా ఈ కార్యక్రమాన్ని చక్కగా మళ్ళీ మొన్న 4కి పెడతా ఉన్నారు. 4కి పెడతా ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని బాగుపడలేదు. ఎందుకంటే నాకు 3 to 5 ఒక డేంజరస్ సమయం నాకు ప్రతిరోజు కూడా. నేను ఉదయం తెల్లారగడ 3కి లెగుస్తాను, ఆ 3 దాకా పనిచేస్తాను. 2 గంటలు అన్ని స్విచ్ ఆఫ్ చేయను కానీ సైడ్లో పెట్టేస్తాను, ఫోన్ పెట్టి నిద్రపోతాను. ఆయన ఎటుగా 4కి రావాలంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా నేను కోపడు. కానీ ఇవన్నీ నేను కోపడ్డా ప్రేమగా ఉండా నన్ను ఎప్పుడు కూడా ఆయన ఒక అన్నలాగా చూస్తారు. మరి ఏదేమైనా కూడా ఈ కమిటీ ఎంతో కష్టపడి చక్కటి విగ్రహాన్ని మంచి ప్లేస్లో అన్నగారు వీళ్ళిద్దరు కూడా ఆ రోజున మహానాడులో 5-6 సార్లు వీళ్ళిద్దరు ఆలింగనం చేస్తున్నారు, రామారావు గారు, జగజ్జీవన్ రావు గారు. సో ఆ రోడ్డుకి ఇప్పుడు ఈ రోజున అలాంటి మహానాయకులు అడుగుపెట్టిన రోడ్డు కాబట్టి ఈ రోజు కూడా ఆ రోడ్డుకి మహానాడు రోడ్డు అని మేము పేరు పెట్టుకున్నాం. ఇలాంటి మహానాయకులు ఇచ్చిన ఆ రోడ్డు కాబట్టి అందువల్ల మరొకసారి ఈ కార్యక్రమానికి మరి ఎంతో శ్రమపడి ఎంతో వచ్చి మేము చేసిన చిన్న సహాయమైన ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసుకుని ఇవాళ వారి చేతుల మీద దాన్ని ఆవిష్కరించడం పరిపూర్ణమైంది. ఆయన ఆశయాన్ని కాపాడుకోవడం మనమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహానాయకుడిని వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడే అనేక సందర్భాల్లో వాటితో కూర్చొని మాట్లాడే కానీ ఒక సమావేశంలో మహానాయకుడిని పక్కన కూర్చొని మాట్లాడడం, ఒక ఉద్యమానికి స్ఫూర్తి కలిగిన ఆ నాయకుడి గురించి ఎన్ని చెప్పినా ఇవాళ పద్మశ్రీ ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవించిందంటే మరి ఉద్యమానికి పద్మశ్రీ ఇచ్చింది. ఆయన యొక్క ఆశయం గొప్పదని చెప్పి పద్మశ్రీ ఇచ్చింది. అలాంటి గొప్ప ఇది కూడా ఒక్క కృష్ణమాది గారికి సాధ్యమైంది. ఏదేమైనా కూడా ఇవాళ ఇది మంచి మా జీవితంలో గుర్తుపెట్టుకునే క్షణం. మీ పక్కన కూర్చుని మరి మా ఎంపీ గారు మేము మిమ్మల్ని మరి ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమంలో వారి వచ్చే పరిస్థితి మీరు కల్పించారు. మీరు 100 సార్లు అడిగారు, నిజంగా అన్న వస్తున్నాడా రావట్లేదు. ఎందుకంటే మరి ఎంతో కష్టమే. మేము విజయవాడ ఇక్కడి నుంచి ప్రోగ్రాంకి వెళ్ళాలంటేనే అనేక రకాలుగా ఇబ్బంది పడి ఫీల్ అవుతాం. మీరు హైదరాబాద్ నుంచి ఒక మహోన్నతమైన వ్యక్తి విగ్రహం ఆవిష్కరించే వచ్చారంటే చాలా గొప్పతో. అందుకే మీరు ఆ స్ఫూర్తిదాత అయ్యారు ఉద్యమానికి. అందుకే మీరు పద్మశ్రీ అవార్డు
పొందారు. మీరు 10 మందికి ఆదర్శమయ్యారు. మరొక్కసారి మీ అందరి సమక్షంలో వారికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసే చౌదరి గారు వారి యొక్క కమిటీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. మన గురించి చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం కలిగింది వారి మాటలు నేను విన్నప్పుడు. ఒక్కసారి మన ఎమ్మెల్యే గారికి మన చప్పట్లు కొట్టి మనం వారిని గౌరవించుకుందామండి. అలాగే ఇప్పుడు మన డైనమిక్ లీడర్ కేసీఆర్ చిన్ని గారు ఎంపీ గారు మాట్లాడవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు మందకృష్ణ మాదిక్ గారికి, గద్దె రామ్మోహన్ రావుకి, అందరూ సోదరీమణులకి, వేదిక ముందు ఉన్న సోదరీమణులందరికీ నా నమస్కారం. గద్దె రామ్మోహన్ రావు నేను చెప్పాల్సిన చాలా విషయాలు చెప్పేశారు మీరు. ఎందుకంటే నా రాజకీయ జీవితం చాలామందికి తెలీదు. నా రాజకీయ జీవితంలో ఈ మహా వ్యక్తితో కూర్చుని నేను డిస్కస్ చేశాను హైదరాబాద్లో. మేమిద్దరం కూర్చుని డిస్కస్ చేసినాకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అవునా అన్నా కాదా? మనందరం కూర్చుని మాట్లాడుకున్నాకే నేను వచ్చాను రాజకీయంలోకి. కాబట్టి మా ఇద్దరు ప్రయాణం చాలామందికి కూడా తెలీదు. కాబట్టి అటువంటి మహా వ్యక్తితో ఇవాళ స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అడిగా రామ్మోహన్ రావు మళ్ళీ నేను వస్తున్నాడా కృష్ణన్న వస్తున్నాడు. నేను నిజంగా హైదరాబాద్ నుంచి వచ్చాను, మీకు తెలుసు లేదు, నిన్న రాత్రి వచ్చాను. వస్తున్నారు మీరు ప్రోగ్రాంలో నిజంగా ఉందన్నానే నేను వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చాను. లేకపోతే వాళ్ళ ప్రోగ్రాంకి నేను ఉండేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. తప్పకుండా కృష్ణన్న వస్తున్నాడంటే రావడం జరిగింది. ఒక వ్యక్తి నిజంగా తన జీవితాన్నంతా కూడా ఈ ఉద్యమం కోసం అర్పించిన వ్యక్తి కృష్ణ గారు. అటువంటి వ్యక్తి బాధిక జాతిలో మనం జన్మించడం మనందరూ అదృష్టంగా భావించాలి మనం తప్పకుండా. ఎందుకంటే చాలా రేరుగా ఉంటారు మనం ఇటువంటి వ్యక్తులు. ఎక్కడో గాంధీ గారిని చూసాము, ఎక్కడో ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఒక ఉద్యమం ద్వారా పైకి వచ్చిన వ్యక్తులు మేమందరం ఉన్నామంటే మాకు పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఉంది, కొంతమందికి వేరే పార్టీలు ఉన్నాయి, పార్టీల్లో ఏదో నాయకులు అవుతాం. ఒక మహానాయకుడిగా రావటం, ప్రజల నుంచి ఉద్భవించడం అనేది అది మామూలు విషయం కాదు. అది ఈ మధ్య కాలంలో ఒకే ఒక్క నాయకుడు, అది కృష్ణ గారి అని ఘంటాపథంగా కూడా చెప్పగలరు. ఆ రోజు తెలుగుదేశం గద్దె రామ్మోహన్ రావు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పాదయాత్ర మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి కొన్ని వందల మంది సోదరుల్ని వెంట తీసుకుని పాదయాత్ర ముగించే వరకు ఆ సోదరులందరూ కూడా వెంట ఉండి మళ్ళీ విజయవాడ ప్రాంతంలో ఎంటర్ అయ్యే వరకు ఆ పాదయాత్రని కాపాడిన వ్యక్తే మన కృష్ణన్న. కాబట్టి అటువంటి వ్యక్తికి తెలుగుదేశం ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటారు. మొన్న కూడా చూసా కృష్ణన్న మన వర్గీకరణ సాధించుకున్నప్పుడు ఒకటే చెప్పారు, నేను తల్లిగా భావించే చంద్రబాబు నాయుడు గారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని నా ఉద్యమం మొదలుపెట్టానని వారు చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే ఆయన విజయం సాధించారు. చాలా మంది విజయం సాధించినాక పాత వ్యక్తులు మర్చిపోయే తరం కాదు ఆయన. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు నిజంగా మోడీ గారికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో అటువంటి వ్యక్తులు బాగా ఇష్టపడే మోడీ గారు ఆయన కోసం హైదరాబాద్ వచ్చి సభలో పాల్గొని వర్గీకరణలో ఆయన సాధించిన విజయాలు ఆయన నోటి ద్వారా ఏంటో చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవాళ చాలా శుభదినం. నేను ఎందుకంటే నీ పక్కన కూర్చుని స్టేజ్లో మాత్రం ఇవ్వాలి అన్న, ఇవాళ వచ్చి కూర్చుంటాం చాలా ఆనందంగా ఉంది. ఇక బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం చాలా బాగుంది. మొన్న మధ్య నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది ఇదే ప్రాంతంలో. సుమారు 3 నెలలు 4 నెలలు అయింది నేను ఎమ్మెల్యే గారు వచ్చి. ఇవాళ అదే విధంగా 2 సింహాలు నడుమ బాబు జగజ్జీవన్ రావు గారిని కూడా పెట్టి వారిద్దరి యొక్క మైత్రిని ఆ విధంగా చూపించిన మీ అందరికీ సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది నిజాయితీ, కష్టపడే విధానం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన గౌరవించే వ్యక్తుల్ని ఎప్పుడూ మరవరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు అంత అత్యంత ఇష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా కృష్ణన్నను తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక మాట అంటూ మేము ఇన్ని వరకు మేము చూడలేదు. ఇవాళ ఇటువంటి రాజకీయం అనేది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. అటువంటి స్వచ్ఛమైన నాయకుడైన కృష్ణన్నకు
ముందుగా ధన్యవాదాలు ఇవ్వాలి. నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఇంత ఘన విజయం సాధించారంటే మీ అందరి యొక్క సపోర్ట్ ద్వారానే సాధించాం. ఎంతోమంది వ్యక్తులు మీరు మా కోసం కృషి చేసి భారీ విజయార్థితో మమ్మల్ని గెలిపించారు. తప్పకుండా ఏ కార్యక్రమం ఉన్నా మేము వస్తామని చెప్పాం. ఏ పని ఉన్నా కూడా మేము మా ఆఫీస్ మీ ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇచ్చిన కృష్ణలంక సిఏ గారు అయిన నాగరాజు గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారండి. వారిని కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుచున్నామండి. ఓకే అండి. మన బాబు జగజనరావు గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి కృషి చేసిన ఏలుపల్లి సౌరి గారు కానీ మిగతా కమిటీ మెంబర్లు అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఇద్దరికి కూడా ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమైందో అందుకని దాన్ని ఇద్దరు పాలు పంచుకున్నారు ఇక్కడ. అట్లాగే నాకు కృష్ణమాదిక్ గారు డైరెక్ట్గా తెలియదు కానీ చాలాసార్లు కలిసాము. మామూలుగా నేను మా ఏరియాలో కార్పొరేటర్గా చేసినప్పుడు ఆ ఏరియాలో వీళ్ళందరూ పిలిపించేవారు. మా కృష్ణమాదిక్ గారిని పిలిపించినప్పుడు నేను 2-3 సార్లు చాలా కలిశాను. కాకపోతే అంత పచ్చలేదు, మామూలుగా కలిసి వెళ్ళిపోయామండి. అట్లాగే ఆయన కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనకి పార్టీ అత్యంతంగా గెలవడానికి ఆయన కూడా సపోర్ట్ చేసి వాళ్ళ కార్యవర్గం విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కార్యవర్గం అంతా కూడా పనిచేసి మనందరికీ హెల్ప్ చేసినందుకు, మా నాయకులను గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అట్లాగే విగ్రహదాత ఇచ్చిన మా కడియాల నాగు ఎక్కడున్నాడు అటేడు తిరుగుతాండి కడియాల నాగుకి వీళ్ళందరినీ కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ మీ అందరినీ కూడా మీ ముందు నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇచ్చిన సెలవు తీసుకున్నాను. ముద్దుబిడ్డ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారండి. మన జాతి కోసం ఆర్మీసులు పోరాడి ఎస్సీ వర్గీకరణను సాధించి మన మధ్యకి విచ్చేసినందుకు మొట్టమొదటిసారి మరి ఈ మీటింగ్ లో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినందుకు, విజయవాడకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మాట్లాడాల్సిందిగా సమయం ఇస్తున్నాను. ఈరోజు మన భారతదేశ మాజీ ఉప ప్రధాని దేశం కోసం, ఈ సమాజం కోసం 5 దశాబ్దాలుగా పాటుపడ్డ మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ గారి విగ్రహాన్ని ఈ రాణి తోటలో ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించిన సందర్భంగా జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన మొత్తం నిర్వాహకులు సోదరులు వేల్పుల శౌరి గారికి, నిర్వాహకులందరికీ, ఈ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణలో ప్రధాన భాగస్వాములైన నా సోదరులు పార్లమెంట్ సభ్యులు అన్న కేశినేని శివనాథ్ చిన్నన్న గారికి, నా సోదరులు స్థానిక శాసనసభ్యులు అన్న గద్దె రామ్మోహన్ అన్న గారికి, ఇంకా వేదిక మీద ఉండబడే మన పెద్దలకి, ఉద్యమకారులకి, ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చిన మాదిగలి కాకుండా అన్ని వర్గాల పెద్దలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులకి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, సోషల్ మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా, మన తెలుగు ప్రజల అస్తిత్వాన్ని ప్రపంచం ముందు గొప్పగా నిలబెట్టిన ఒక గుర్తుగా మన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన పక్కనే ఆయన కష్ట సమయంలో, ప్రభుత్వం కూల్చివేత జరిగిన సమయంలో
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మన పెద్దలు ఎన్టీ రామారావు గారికి తోడుగా అండగా కూడా బాబు జగజీవన్ గారు దేశవ్యాప్తంగా పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక మిత్రులుగా ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించుకునే వ్యక్తులుగా, ఆయన వస్తే ఎదురేగి బాబు జగజీవన్ రామ్కు పూలదండేస్తుంటే దగ్గరగా కౌగలించుకొని భుజ మీద చేసుకొని హక్కున చేసుకున్న సందర్భాలు బాబు జగజీవన్ గారికి ఎన్టీ రామారావుతో ఉన్నాయనే విషయం సోషల్ మీడియాలో ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. అట్లాంటి ఓ మహనీయుడి విగ్రహం పక్కన మరో మహనీయుడు, దేశవ్యాప్తంగా ఈ దేశానికి సేవ చేసిన మహనీయుడి బాబు జగజీవన్ విగ్రహాన్ని అన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న చిన్నన్న గారి తోటి, నా సోదరులు శాసనసభ్యులు రామ్మోహన్ అన్నతోటి కలిసి ఈ ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ లేని ఈ కుల వ్యవస్థ మన భారతదేశంలోనే ఉన్నది. దానివల్ల ఏ కులంలో పుట్టి సేవ చేసినా ఆ సేవ చేసిన వ్యక్తుల్ని అన్ని కులాల వాళ్ళు గౌరవించుకునే సాంప్రదాయం ఇంకా రాలేదు. అది దురదృష్టం. దానివల్ల ఇక దేశానికి ఎంత సేవ చేసినా, సమాజానికి ఎంత సేవ చేసినా ఎవరు గుర్తించకపోతే, గౌరవించకపోతే తన సొంత సామాజిక వర్గమన్నా గుర్తించి గౌరవించాలని చెప్పి ఆలోచన పెరగడం వల్లనే బాబు జగజీవన్ విగ్రహాలని మాదిగ జాతి పెట్టాల్సిన బతుకు వచ్చేసింది. ఇది ముమ్మాటికి ఇది వాస్తవం. నిజంగా ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ గారు చేసిన సేవల్ని ఈ దేశ సమాజం మొత్తం గుర్తించేది, గౌరవించేది. దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పక్షాల పెద్ద పెద్ద నాయకుల ఇళ్లలో ఒక మహనీయుల ఫోటో స్థానంలో బాబు జగజీవన్ ఫోటో కూడా ఉండేది. కానీ బాబు జగజీవన్ రామ్ ఏ స్థాయికి దేశానికి సేవ చేసినా, ఆయన సామాజిక వర్గం దళితుడు కావడం వల్ల అంతిమంగా ఏ సామాజిక వర్గం నుంచి అయితే ఆయన పుట్టి దేశానికి సేవ చేసిండో ఆ సామాజిక వర్గం మాత్రమే ఆయన విగ్రహాలు పెట్టే కాడికి వచ్చేసింది. అది ఇందుకు సాక్ష్యం రాణి గారి తోట, మనందరికి తెలిసిన విషయమే. ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది, చెప్పే సందర్భంలో చెప్పాల్సి వస్తాను. ఈ నేపథ్యంలో వాస్తవానికి ఈ దేశానికి సేవ చేసిన ప్రముఖుల్లో, మహనీయుల్లో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేసిన ప్రముఖుల పేర్లు ఎవరన్నా ఊహించుకొని మనం ఆలోచిస్తే ఒక 10 మంది పేర్లు మీరు ఊహించుకున్నా, ఒక 5 పేర్లు ఊహించుకున్నా, లేదా ఒక 3 పేర్లు ఊహించుకున్నా, సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన ప్రముఖుల పేర్లలో మాత్రం మొదటి వరుసలో బాబు జగజీవన్ పేరు ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. నేను అంటున్నది సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేర్లు అని అన్నాను. సేవ అనేది ఒకే రకంగా కాకుండా పలు విధాలుగా సేవ చేస్తే, ఆ సేవ చేసిన మొత్తం కాలాన్ని ఒకసారి వెచ్చిస్తే ఎక్కువ కాలం పాటు ఈ దేశానికి వివిధ రూపాలుగా సేవ చేసిన మహనీయుల్లో మొదటి 10 మందిలో, మొదటి 5లో, మొదటి 3లో కూడా మొదటి స్థానం బాబు జగజీవన్కు న్యాయబద్ధంగా ఇవ్వాలి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చరిత్ర అందుకు సాక్ష్యంగా చెప్తుందనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇందుకు ఒక 2-3 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొచ్చి వెళ్ళిపోతాను. దేశానికి స్వాతంత్రం అంటే మనకు గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. ఎంతో మంది స్వాతంత్రం కోసం పాటుపడ్డారు, అమరులయ్యారు, జైలుకి వెళ్ళారు. అదొక కోణం. కొన్ని లక్షల కోట్లాది మంది దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డ సందర్భం. కానీ ఆగస్టు 15 మనకు గుర్తుకొస్తే, స్వాతంత్రం గుర్తుకొస్తే మన కళ్ళల్లో మెదిలేది, మన మనసులో మెదిలేది గాంధీ. అంటే గాంధీకి ఆ చరిత్ర మనం చూశాం. ఇప్పుడు స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది మనందరికి తెలిసే విషయమే.
రాజ్యాంగం అంటే గాంధీ గుర్తుకురాడు, స్వాతంత్రం అంటే అంబేద్కర్ గుర్తుకురాడు. ఎవరి పాత్రలు వాళ్ళకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక పాత్రకు ఇంకొక పాత్ర తోడుగాలే. అప్పుడు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీకి అంబేద్కర్ తోడు కాలేకపోయాడు. రాజ్యాంగం రాసే సమయానికి అంబేద్కర్ పక్క గాంధీ కూడా లేకుండా పోయాడు. కానీ ఇద్దరితో సమానంగా వాళ్ళ కర్తవ్యాల్లో ఇద్దరితో కలిసి పనిచేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ మాస్టర్. వాస్తవానికి ఈ ముగ్గురులో అతి చిన్న వయసు బాబు జగజీవన్ రామ్. ఈ ముగ్గురులో చాలా పెద్దవాడు మనకు మహాత్మా గాంధీ. మనందరూ తెలుసు 1869లో అక్టోబర్ 2 గాంధీ, 1891 ఏప్రిల్ 14 అంబేద్కర్, 1908 ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రామ్. అంటే దాదాపు 39 సంవత్సరాలు చిన్నవాడు గాంధీ కంటే 39 సంవత్సరాలు చిన్నవాడు. అదే సమయంలో 91లో అంబేద్కర్ అవుతే 1908లో బాబు జగజీవన్ రామ్. దాదాపు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పైగా అంబేద్కర్ కంటే బాబు జగజీవన్ చిన్నవాడు. ఇక్కడ గాంధీ తర్వాత పుట్టింది అంబేద్కర్, కానీ గాంధీతో కలిసి పనిచేయలేకపోయాడు. గాంధీ తర్వాత పుట్టిన అంబేద్కర్ చేయలేదు, కానీ అంబేద్కర్ కంటే చిన్నవాడైన బాబు జగజీవన్ రామ్ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసిన చరిత్ర అది రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఎవరి చరిత్ర వాళ్ళది ఇప్పటికే లిఖితమై ఉన్నది కాబట్టి దాన్ని ఎవరూ వక్రీకరించలేము. అది వక్రీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తే అది చరిత్రలో అది నిజంగా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ నేను అందరినీ మహనీయులను గౌరవించాల్సిందే, కానీ ఎవరి చరిత్ర వాళ్ళకు ఉన్నదని మాత్రం చెప్పడం కోసం మాత్రమే ఈ విషయాలు కొన్ని చెప్పాల్సి వస్తాను. నేను 10 మందిలో 5గురిలో 3గురిలో కూడా దేశ సేవలో ఎక్కువ కాలం పాటు సేవ చేసింది బాబు జగజీవన్ రామ్ అన్నాను అంటూ కూడా ఈ ఇద్దరు మహనీయుల గురించి నేను మాట్లాడాల్సిన పట్టుకొచ్చేసింది. ఈ ఇద్దరు మహనీయులు వివిధ ఈ దేశానికి ఏదో రూపంగా సేవలు చేసేసారు. ఒక రూపం కాదు, ఒక 4 రూపాయలు చేశారు. అయితే సేవ చేసిన కాలం, బాబు జగజీవన్ సేవ చేసిన కాలం చూసుకుంటే చాలా సుదీర్ఘమైన కాలం ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు బాబు జగజీవన్ రామ్ ఉంటారు. అందుకు సాక్ష్యం మనం ఒకసారి ఈ మొదటి ఇద్దరు మహనీయులు వివిధ కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉండొచ్చు. ఒకరు చదువు కోసం వెళ్ళవచ్చు, ఒకరు ఇంకో రకమైన వ్యవస్థ కోసం వెళ్ళవచ్చు. కారణం ఏమైనా ఒకరు బ్రిటన్లోను, ఒకరు దక్షిణాఫ్రికాలోను, అదే సమయంలో మన అమెరికాలోను ఇతర దేశాల్లోనూ ఈ ఇద్దరు ఎక్కువ కాలం గడిపొచ్చిన వాళ్ళు. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చే గాంధీ, స్వాతంత్రానికి నాయకత్వం వహించిన పార్టీ ఏందన్నప్పుడు కాంగ్రెస్ గుర్తుకొస్తుంది. మన ఇష్టమున్నా లేకపోయినా కాంగ్రెసే గుర్తుకొస్తుంటుంది. అయితే తనకు తాను గాంధీ ఆత్మకథలో చెప్పుకున్న విషయం ఏంటంటే, నేను ఈ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న సమయంలో నేను కాంగ్రెస్ లో చేరినట్టుగా భావించుకున్నది పంజాబ్ లో జరిగిన అమృత్సర్లో జరిగిన 1919లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నేను పాల్గొన్న కాడి నుంచి నేను కాంగ్రెస్ సభ్యుడిగా భావించుకున్నాను అని చెప్పి ఆయన రాసుకుంటారు. ఇక్కడ మనం గమనించండి, అంటే 1919 నుంచి ఆయన స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్ష పాత్ర పోషించిండు. అంటే స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ అంటున్నాం కాబట్టి స్వాతంత్రానికి నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీలో అతను చేరిందని చెప్పుకున్నది 1919లో అమృత్సర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంచి నేను కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా నేను భావించుకుంటా అని చెప్పి ఆయన భావించుకొని ఆయన రాసుకున్నాడు. ఇప్పుడు 1919 నుంచి ఆయన మహనీయుడు చనిపోయే 48 వరకు, అంటే దాదాపు 29 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి ప్రత్యక్షంగా సేవ చేశాడు. 29 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రత్యక్షంగా సేవ చేశాడు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇది ఆయన ఆత్మకథలో ఎవరైనా మనం చూసుకోవచ్చు. ఇది ఒక విషయం. అయితే స్వాతంత్రం కోసం, దళితుల కోసం,
సమాజం కోసం ఇంకో కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నమాట వాస్తవం. కానీ ఏం గుర్తు అంటే స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. కాబట్టి ఆయన స్వాతంత్రం కోసం దేశం కోసం ప్రత్యక్షంగా సేవ చేసిన కాలం 29 సంవత్సరాలు. అదే సమయంలో మనం రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది మన ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఇష్టంనా లేకపోయినా అంబేద్కర్, రాజ్యాంగం అంటే అంబేద్కరే గుర్తుకొస్తాడు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి ఒక సందర్భంలో ఆయనకు సహాయం చేసిన రాజు దగ్గర ఉద్యోగం చేసి, కుల వ్యవస్థను ఎదుర్కొంటున్న క్రమంలో బాధలు పడి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, న్యాయవాద వృత్తిలో బొంబాయిలో స్థిరపడి కొంత పేరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చేసింది, అవును నేను చిన్నతనంలో నేను అవమానాలు పడ్డాను కదా, బాధపడ్డాను కదా, కులం పేరుతోనే వివక్షత గురైన వాళ్ళం కదా. మరి ఈ వివక్షత, ఈ పేదరికం, ఈ బాధలు నా ఒక్కడి గురించి ఆలోచించినట్టు కాకుండా, నేనేదో లాయర్ వృత్తిలో స్థిరపడి నేను బాగుపడ్డామని సంతోషం కాకుండా, ఈ దేశంలో ఇంకా కోట్లాది మంది దళిత గిరిజన వర్గాలు ఈ బాధలు గురవుతుండ్రు, కష్టాలు గురవుతుండ్రు, అవమానాలు గురవుతుండ్రు, వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలని చెప్పి ఆలోచించుకొని ఈ దళిత వర్గాల కోసం పాటుపడాలని సంఘం ఏర్పాటు చేసిన కాలం ఎప్పుడంటే సరిగ్గా అన్నగా చెప్తున్నా. ఇప్పుడు అన్న రామ్మోహన్ అన్న మాట్లాడుతూ 94లో ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిండు కృష్ణమాది గారు అని అన్నాడు. అంటే 94 నుంచి చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైందని అర్థం. అప్పటి నుంచి మాదిగల్ని మేలుకొల్పే పాత్ర మొదలైంది అని అర్థం. 94 నుంచి ఎంఆర్పిఎస్ ఎట్లయితే మొదలైనట్టుగానో దళిత వర్గాల కోసం పాటుపడాలి, దళిత హితకారిణి సభను ఏర్పాటు చేసింది, సంఘాన్ని ఏర్పాటు చేసింది జూలై 20, 1924. అంటే 24లో సంఘం ఏర్పాటు చేసిన కాడ నుంచి ఆయన దళితుల కోసం ప్రత్యక్షంగా సమాజం కోసం పాటుపడాలని నిర్ణయం తీసుకున్న కాడ నుంచి 56 ఆయన చనిపోయే నాటికి రాజ్యాంగం రాశాడు, దళితుల కోసం కొట్లాడాడు, సమాజం కోసం పాటుపడ్డాడు, చాలా చేసేసాడు. అంతిమంగా ఆయన మొదలుపెట్టిన కాడ నుంచి చివరి ఊపిరి ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చరిత్ర మనకు అంబేద్కర్కు ఈ దేశంలో మనకు కనిపిస్తుంటది. అది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి స్పష్టమైన ఆధారాలు ఇలా కనిపిస్తుంటాయి. ఇక్కడ మూడో వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మూడో వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రామ్. ఈ ఇద్దరితో పోల్చుకుంటే చాలా చిన్నవాడు. ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. దాదాపు 9, 8 అంటే 17 సంవత్సరాలు అంబేద్కర్ కంటే చిన్న, గాంధీ కంటే 39 సంవత్సరాలు చిన్న వ్యక్తి. ఈయన పాత్ర ఎట్లున్నదనే విషయం అర్థం చేసుకుంటే, స్వాతంత్ర సమరయోధుడిగా ఇప్పుడు దాదాపు 1919లో గాంధీ కాంగ్రెస్ లో చేరినట్టు కనిపించిన 24 వచ్చేటప్పటికి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చే స్థాయికి ఆయన ఎదిగాడు. 1934లో బీహార్లో భూకంపం వచ్చింది. ఆ భూకంప బాధితులను అందరినీ ఆదుకోవడానికి, నిర్వాసితులను ఆదుకోవడానికి గాంధీ అక్కడికి వెళ్ళి పనిచేస్తుంటాడు. ఇంత దేశానికి ఈ స్థాయిలో నాయకత్వం ఇచ్చే గాంధీ సేవ చేస్తున్నప్పుడు నేనెందుకు ఆయనతో కలిసి సేవ చేయొద్దని చెప్పి చిన్న వయసులో 34 అంటే దాదాపు 26 సంవత్సరాల వయసులో, 34 అంటే 26 సంవత్సరాల వయసులో గాంధీని కలిసి నీతో పాటు నేను కూడా సేవలో పాల్గొంటా, నీతో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటా అని చెప్పి అప్పటి నుంచి కష్టపడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబు జగజ్జీవన్ రామ్. ఇప్పుడు 34 మొదలుకొని చనిపోయే 86 వరకు, 1934 మొదలుకొని అంటే గాంధీతో పరిచయమైన రోజు నుంచి సేవల నుంచి మొదలుకొని స్వాతంత్ర పోరాట నాయకత్వం నుంచి కాడికి వచ్చేటప్పటికి, మరి సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు గాంధీ పిలుపునిస్తే జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి 30 సంవత్సరాలు కూడా కాలే. అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకులందరూ అరెస్ట్ అవుతే, ఆ అరెస్ట్ అయిన కాలంలో బాబూజీ నాయకత్వం వహించి స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడుపుతున్న సమయంలో మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే సంవత్సరంన్నరకు పైగా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుకొని దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డ మహనీయుడు చివరికి చనిపోయి 86 వరకు, 1986 జూలై 6 వరకు, దాదాపు 34 మొదలుకొని 86 వరకు నాన్ స్టాప్ గా ఈ దేశ స్వాతంత్ర పోరాటం నుంచి మొదలుకుంటే, దళిత వర్గాల ప్రయోజనాల నుంచి మొదలుకుంటే, అదే సమయంలో దేశ అభివృద్ధిలో భాగస్వామైన వ్యక్తిగా 52 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన చరిత్ర బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నది. ఇది బాబు జగజ్జీవన్ రామ్ చరిత్ర నుంచి మీరు చదవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది 29 సంవత్సరాల పాటు ఈ దేశానికి సేవ చేసిన చరిత్ర గాంధీది మనం చెప్పుకోవచ్చు. 32 సంవత్సరాలు ఈ దేశానికి సేవ చేసిన చరిత్ర అంబేద్కర్ కూడా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా దాదాపు 52 సంవత్సరాల చరిత్ర, ఈ దేశానికి సేవ చేసిన చరిత్ర మన బాబు జగజీవనరావుకు ఉన్నది. అదే సమయంలో మీ అన్నగా ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నేను వాస్తవానికి నేను 29వ ఏట అంటే 1994 అంటే నాది 1965 జూలై 7 ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినమే. ఆ రోజు నా పుట్టినరోజు అనుకుంటే ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసే 94 జూలై 7 నాటికి నా వయసు 29 సంవత్సరాలు. అప్పుడు 94లో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటు చేసి చిన్న చిన్నగా విస్తరించి హైదరాబాద్ నగరానికి వెళ్ళి ప్రభుత్వం మీద కూడా ఒక యుద్ధం ప్రకటించే సమయం వచ్చేటప్పటికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. అంటే తెలుగు నేల మీద ఒక మాదిగల అస్తిత్వం సమాజం ముందు కనిపించడం కోసం గ్రౌండ్ వర్కే 2 ఏళ్ళు జరిగింది. తర్వాత ఉద్యమంగా మారింది. కానీ 29 సంవత్సరాల వయసులోనే 28 సంవత్సరాల వయసులోనే అతను శాసన మండలికి ఎన్నుకోబడ్డాడు. 29 సంవత్సరాల వయసులో ఆయన సంఘం పేరుతో 14 మంది ఎమ్మెల్యేలను దాంతో పాటు గెలిపించుకున్నాడు. నేను ఒక గ్రామంలో మీటింగ్ పెట్టిన 29 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు కాబోతుంది. కానీ ఆయన 29 సంవత్సరాల వయసులో 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే శక్తివంతుడు ఎదిగాడు. అంటే ఏ స్థాయిలో సేవ చేస్తే ఆ వయసులో ఉన్న వ్యక్తికి అవకాశం వస్తుంది. ఒక చిన్న వయసు వ్యక్తి మహనీయుడు ఒక శాసన మండలికి వెళ్ళిన సంవత్సరం 28వ వయసు అప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న చరిత్ర 29వ వయసు అప్పుడు ఆయనకున్నది. అంటే అప్పటి నుంచి ఈ దళితుల సేవలో, దేశ సేవలో ఆయన నిమగ్నం కావడం వల్లనే ఆయనకు గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత వచ్చింది అనడానికి అది సాక్ష్యం అనేది మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్వాతంత్ర పోరాట నాయకత్వం ఇచ్చిన గాంధీతో కలిసి పనిచేసిన చరిత్ర బాబు జగజీవనరావుకు ఉన్నది. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, కానీ గాంధీ పక్కన బాబు జగజీవనరావు ఉన్నాడు. వివిధ కారణాల వల్ల అంబేద్కర్ అక్కడ ప్రధాన పాత్ర పోషించక్కడ లేకపోవచ్చు. స్వతంత్ర భూమిక పోషించే విధంగా దళితుల కోసం పాటుపడే చరిత్ర ఆయనకు ఉన్నది. కానీ స్వాతంత్ర పోరాటంలో మాత్రం నాయకత్వం వహించిన గాంధీకి పక్కన తోడుగా ఒక సోదరుడిగా బాబు జగజీవనరావు పాత్ర మాత్రం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు రెండో పాత్ర గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైనా చరిత్రను అధ్యయనం చేసినప్పుడే మనం కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అంబేద్కర్ అంటే గుర్తుకొచ్చేది ఏంటిది? రాజ్యాంగం. అంబేద్కర్ అంటే గుర్తుకొచ్చేది ఏంటిది? రిజర్వేషన్. నిజంగా కేవలం రాజ్యాంగమే అంబేద్కర్ రాసిండు అనుకోండి, అందరికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాసిండు కాబట్టి అని చెప్పి అభిమానం, గౌరవం ఉంటుంది. కానీ అందరికి ఉండబడే అభిమానం, గౌరవం వేరు, దళితులకు ఉండబడే అభిమానం, గౌరవం వేరు. అంబేద్కర్ ని ఒక దైవ స్వరూపుడిగా కూడా దళిత వర్గాలు చూస్తుంటాయి. కారణం ఏంటిది? కేవలం రాజ్యాంగం ఒకటి మాత్రమే కాదు, ఆ రాజ్యాంగంలో దళిత వర్గాల జీవితాలు మార్చిన రిజర్వేషన్లు పొందుపరచడం వల్ల మాత్రమే ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఒక దేవుడిగా, ఒక అవతార పురుషుడిగా భావించుకునే కాడికి వచ్చింది. అంటే రాజ్యాంగం ఒక్కటి రాస్తేనే దళితులందరూ ఈ పేరు గౌరవించేటోళ్ళు కాదు, అందరు గౌరవించినట్టుగా గౌరవించే వాళ్ళు కావచ్చు. కానీ దళితులు ప్రత్యేకంగా ఆయనను గౌరవించడంలో, ప్రేమించడంలో, ఆయన ఒక స్ఫూర్తిదాతగా తీసుకోవడంలో రిజర్వేషన్లే కారణం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, మీ బిడ్డగా చెప్తున్నది ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆ రాజ్యాంగం రాసే సమయంలో కూడా అంబేద్కర్కు జగజీవనరావు అందుబాటులో ఉంది. ఈ విషయం మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. ఉదాహరణకు రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ అంటే ముసాయిదా తయారు చేయడానికి అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించగానే చైర్మన్ గా నియమించబడ్డాడు. ఆ ముసాయిదా తయారు కావడానికి సబ్ కమిటీలు 9 పడ్డాయి. సబ్ కమిటీలు 9 పడ్డాయి. అంటే సలహా కమిటీ, ఇంకో కమిటీ 9 పడ్డాయి. ఆ 9 కమిటీల్లో 4 కమిటీల్లో అంబేద్కర్ జగజీవనరావు కూడా మన సభ్యులుగా ఉంటారు. అంటే రచనా కమిటీకి చైర్మన్ గా అంబేద్కర్ ఉంటాడు. కానీ ఇంకా 4 కమిటీల్లో, సలహాలు ఇచ్చే 4 కమిటీల్లో, ఉదాహరణకు అనగాని వర్గాలకు రాజ్యాంగంలో ఏంది పొందుపరచాలనే కమిటీ ఉన్నదనుకోండి, ఆ కమిటీలో ఇద్దరు ఉంటారు. ఇట్లాంటి 4 కమిటీలు ఉన్న కాడ ఆ 4 కమిటీలో 2 ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ ఇంకొక పాత్ర, అతి కీలకమైన పాత్ర ఏంటంటే, రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా అయిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరి సలహాతో రాయడం పూర్తయిన తర్వాత అది రాజ్యాంగం కాదు, రాజ్యాంగ సభలో ఆమోదం పొందితేనే అది రాజ్యాంగం అవుతుంది. అది ఇప్పుడు మనం ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంటే రాజ్యాంగ సభ. అప్పుడు అంటే రాజ్యాంగ నిర్ణయ సభ. అంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని ఆమోదిస్తేనే రాజ్యాంగం అయిపోయింది. ఆ రాజ్యాంగం నిర్ణయించే సభ ఇప్పుడు పార్లమెంట్ అనుకుందాం. అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభకు అంటే ఫైనల్ గా
రాజ్యాంగాన్ని ఆమోదించే సభకు ఎవరైనా క్రియాశీలకమైన పాత్ర పోసిందంటే రాజ్యాంగ నిర్ణయ సభకు చైర్మన్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటే అందులో కీలకమైన రెండో పాత్ర సభ్యుడిగా దళితుడిగా బాబు జగజీవన్ రామ్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నంటే రాసే కాడ అంబేద్కర్ ఉంటే ఆమోదించే కాడ ముద్ర వేసే కాడ బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు అనే విషయం మీరు దృష్టిపోతున్నాం. ఇదేమి చరిత్రలో లేనిది కాదు, చదువుకుంటే చరిత్రలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రాసే కాడ ఆయన ఉంటే సలహాలు ఇచ్చే కాడ ఇద్దరు ఉన్నారు, కానీ ఆమోదించే కాడ మాత్రం రాజ్యాంగ నిర్ణయ సభలో మాత్రం బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు అనే చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అంటే స్వాతంత్ర పోరాటంలో గాంధీ పక్కన అంబేద్కర్ లేడు, కానీ బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, కానీ బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. ఆ విధంగా ఎవరి పక్కనైనా ఇద్దరు పక్క. అంటే ఈ దేశంలో అత్యున్నతమైన మహనీయులుగా పేరు చెప్పుకుంటే మనం ఇద్దరు పేరు చెప్పుకుంటాం కదా. స్వాతంత్రం అంటే పలానైనా మహనీయుడు గుర్తుకొస్తాడు కదా, రాజ్యాంగం అంటే పలానైన మహనీయుడే గుర్తుకొస్తాడు కదా. ఆ ఇద్దరు పక్కన పనిచేసింది ఎవరన్నా ఉంటే బాబు జగజీవన్ రామ్ మాత్రమే ఆయన చేరుతున్నది, ఇంకెవరికి లేదని కూడా మీరు తీసుకుపోతున్నాను. అదే సమయంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు కూడా అంబేద్కర్ రిజర్వేషన్ల గురించి బయట మాట్లాడినట్టుగానే అంతర్గతంగా కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి, అంబేద్కర్ స్వతంత్రుడు కాబట్టి బయట మాట్లాడుకుంటూ వచ్చాడు, బయట కొట్లాడుకుంటూ వచ్చాడు. కానీ దీన్ని అంతర్గతంగా చర్చ పెట్టాలి ఎవరు? ఎగ్జాంపుల్, నేను ఎస్సీ వర్గీకరణ గురించి బయట మాట్లాడుతున్నా, ఎస్సీ వర్గం గురించి బయట మాట్లాడుతున్నా. కానీ ఎస్సీ వర్గీకరణ చేసి అధికారం పార్టీ తెలుగుదేశం అయినప్పుడు తెలుగుదేశంలో మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా వర్గీకరణ గురించి. తెలుగుదేశంలో ఎట్లయితే మాట్లాడేటోళ్ళు ఉన్నట్టుగానో అప్పుడు బయట అంబేద్కర్ రిజర్వేషన్ల గురించి కొట్లాడితే లోపల రిజర్వేషన్లు ఆమోదించాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాంగ్రెస్ లో ఒప్పించి ముందుకు నడిపించడంలో ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషించడనే విషయం ఆయన చరిత్ర సాక్ష్యం ఉంటుంది. అంటే రాజ్యాంగం అంటే గుర్తించే అంబేద్కర్ అవుతే అంబేద్కర్ పక్క బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. రిజర్వేషన్లు అంటే గుర్తుంచుకునే కాడికి వస్తే బయట రిజర్వేషన్ గురించి కొట్లాడిన కాడ అంబేద్కర్ ఉంటే లోపల రిజర్వేషన్లు ఆమోదింపజేసే కాడ విత్ ఇన్ ది పార్టీలో బాబు జగజీవన్ రామ్ ఉన్న చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అదే సమయంలో ఈ ఇద్దరు లేని చోట బాబు జగజీవన్ రామ్ ఇంకొక ఎక్కువ కనిపిస్తుంటాడు. ఈ ఇద్దరు లేని చోట బాబు జగజీవన్ కనిపించే ముందు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే కొత్తలో అపధర్మ ప్రభుత్వం ఏర్పడ్డది, అంటే ముందస్తు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ముందస్తు ప్రభుత్వానికి నాయకత్వం వహించింది నెహ్రూ అవుతే కాంగ్రెస్ వైపు నుంచి ఒక 6గురిని ఎన్నుకోవాలి మంత్రులుగా. కాంగ్రెస్ వైపు నుంచి 6గురిని ఎన్నుకునే సమయంలో ఎవరెవరి పేర్లు ఉండాలనే కాడ ఆ 6గురిలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో 6గురిని మాత్రమే కాంగ్రెస్ నియమిస్తే, అంటే గాంధీ అప్పుడు ఉన్నాడు, గాంధీ నియమిస్తే ఆ 6గురిలో దేశవ్యాప్తంగా దళిత వర్గాల నుంచి కార్మిక శాఖ మంత్రిగా బాబు జగజీవన్ రామ్కే దళిత వర్గాల నుంచి మొదటి అవకాశం వచ్చేసింది. అంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దళిత వర్గాల నాయకుడిగా, దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, అదే సమయంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో దళిత ప్రతినిధిగా బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. అంటే గాంధీకి బాబు జగజీవన్ రామ్ ఎంత సన్నిహితంగా ఉన్నాడో, గాంధీ గారికి బాబు జగజీవన్ రామ్ ఎంత తోడ్పాటు అందించాడో, గాంధీ బతికినప్పుడే ఆయన సూచన మేరకే బాబు జగజీవన్ రామ్ కేంద్ర మంత్రి కాగలిగిందంటే ఆయన సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అది గుర్తించుకోవడానికి దారితీసిందని కూడా మీరు దృష్టిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండో దళిత మంత్రిగా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. మొదటి దళిత మంత్రి దేశంలో బాబు జగజీవన్ రామ్ అవుతే రెండో దళిత మంత్రిగా అంబేద్కర్ క్రియాశీలక పాత్ర పోషించే అక్కడికి వచ్చేసాడు. చాలా మంది తెలుసో తెలియక అంబేద్కర్ కు జగజీవన్ రామ్ మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది, ఒకరినొకరి మధ్యలో చాలా విమర్శలు పెట్టుకునే వాళ్ళని చెప్పి అవాకులు సేవాకులు పేర్చోళ్ళు ఉంటే ఉండవచ్చునేవి, కానీ దానికి పెద్దగా ఆధారం ఉండే కానీ కలిసి పనిచేసే చరిత్ర మాత్రం ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసిన చరిత్ర మాత్రం చాలా ఆధారాలు కనిపిస్తున్న విషయం కూడా మీరు తీసుకుంటున్నాను. ఉదాహరణకు వాళ్ళు అన్నదమ్ములుగా ఏ స్థాయిలో కలిసి పనిచేస్తారో ఒక ఉదాహరణ చెప్పుకుంటే సరిపోతుంది. మరి దేశవ్యాప్తంగా రెండో దళిత మంత్రి ఎవరు దేశానికి? రెండో దళిత మంత్రి ఎవరు? అంబేద్కర్. మరి అంబేద్కర్ కాంగ్రెస్ సభ్యుడు కాదు, అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో లేడు. అంబేద్కర్కు గాంధీకి ఎప్పుడు పడకుండానే పోయింది. పచ్చగడ్డెత్తే బగ్గుమనేటట్టుగా అంబేద్కర్ గాంధీ మధ్యలో వివిధ సందర్భాల్లో ఘర్షణ ఏర్పడ్డది. మరి గాంధీకి నచ్చిన వ్యక్తి కాదు ఆ సమయానికి, అదే సమయంలో స్వాతంత్రంలో పాల్గొనలేదు, కాంగ్రెస్ సభ్యుడు కాదు. మరి అట్లాంటప్పుడు అంబేద్కర్ మన కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి ఎలా కాగలిగిండు అన్నప్పుడు ఒకసారి చరిత్ర మీరు అధ్యయనం చేయండి. ఆ చరిత్రలో ఏముంటుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకానొక సందర్భంలో అతని సోదరుడు అనబడుతున్న బాబు జగజీవన్ రామ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి కూర్చుంటాడు.
ఈ లోపు బాబు జగజీవన్ రామ్ గారు శ్రీమతి గారు టీ తెచ్చిస్తారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సమయంలో బాబు జగజీవన్ రామ్ గారితో అంబేద్కర్ ఒక మాట అంటాడు, సోదరా, ఈ దేశవ్యాప్తంగా దళిత వర్గాల నుంచి ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఉండడం చాలా నేను గర్వపడుతున్నా. నువ్వు స్వాతంత్ర సమరయోధుడివి. నేను మహారాష్ట్రలో దళితుల కోసం పోరాటం చేస్తుంటే నువ్వు బీహార్లో పోరాటం చేసావు దళితుల కోసం. నేను ఎట్లా కష్టపడ్డానో నువ్వు అట్లనే కష్టపడ్డావు. నీకు ఆ గుర్తింపు గౌరవం వచ్చింది, చాలా సంతోషం. కానీ రేపు కేంద్ర మంత్రివర్గంలో మన దళిత వర్గాల ప్రాతినిధ్యం పెరగాలి అని నేను అనుకుంటున్నా. రేపు కేంద్ర మంత్రివర్గంలో దళిత వర్గాల ప్రాతినిధ్యం పెరగాలని నేను అనుకుంటున్నా. వీలైతే కేంద్ర మంత్రివర్గంలో దళిత వర్గాల ప్రాతినిధ్యం పెరగాలని నీ మనసులో ఉంటే ఆ సూచన నా పేరు కూడా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించుకోమని చెప్పేస్తాడు. ఇది చరిత్ర. కాదని ఎవరు చెప్పలేదు. ఇది చరిత్ర. ఇది ఎవరు రాశారు? బాబు జగజీవన్ రామ్ శ్రీమతి గారే రాశారు. ఓకే, మైల్ స్టోన్ అనే ఒక పుస్తకంలో స్పష్టంగా రాశారు ఎన్నిసార్లు బాబు జగజీవన్ రామ్ ఇంటికి అంబేద్కర్ రాగలిగిండు, ఎట్లా అన్నదమ్ములాగా వాళ్ళు కలిసి పనిచేసిండు అనే విషయంలో అది స్పష్టంగా ఉంటుంది. అప్పుడు బాబు జగజీవన్ రామ్ చిన్న వయసు కదా, చాలా చిన్న వయసు. నెహ్రూ ప్రభుత్వంలో ఒక బేబీ మినిస్టర్ అని పిలిచేవాళ్ళు. అంటే అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ కాబట్టి ఆయనను బేబీ మినిస్టర్గా పిలిచేవారు. అతి చిన్న వయసు గల బాబు జగజీవన్ రామ్ దగ్గరకు వచ్చి మన అంబేద్కర్, నా సోదర, వీలైతే నా పేరు సిఫార్సు చేయి గాంధీకి అని చెప్పేస్తాడు. కానీ అప్పుడు రెండు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటేమో కాంగ్రెస్ సభ్యుడు కాదు, రెండు అనునిత్యం గాంధీతో ఘర్షణ పడ్డ వ్యక్తి అంబేద్కర్. ఇట్లాంటప్పుడు నేను డైరెక్ట్గా చెప్తే గాంధీ ఏమని అనుకుంటాడు అని చెప్పి బాబు జగజీవన్ రామ్ వల్లభాయ్ పటేల్కు ఫోన్ చేసి సలహా అడుగుతాడు. పెద్దలు వల్లభాయ్ పటేల్కు ఫోన్ చేసి సలహా అడుగుతాడు, అయ్యా మా సోదరుడు అనుకుంటున్న అంబేద్కర్ ఈ రోజు నా దగ్గరకు వచ్చాడు. దేశంలో దళిత వర్గాల ప్రాతినిధ్యం మంత్రులు పెరగాలని కోరుతూనే ఆయన పేరు కూడా సిఫార్సు చేయమని చెప్పి నన్ను విజ్ఞప్తి చేశాడు. అవును, ఆయన చాలా గొప్ప వ్యక్తి, మేధావి, దళితుల కోసం పాటుపడ్డ వ్యక్తి కదా, ఆయనను సిఫార్సు చేయాలని నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి నేను గాంధీకి ఏ విధమైన సిఫార్సు చేయాలో మీరు నాకు ఏమైనా సలహా ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు వల్లభాయ్ పటేల్ తన మీద పెట్టుకోకుండా సిఫార్సు చేయమంటే గాంధీ ఏమనుకుంటాడో నా పేరు ఈయన చెప్తాడేమో అని, సిఫార్సు చేయకపోతే అంబేద్కర్ ఏమనుకుంటాడో నా పేరు చెప్తాడు అని చెప్పి, నీకు మనసులో ఏది ఉంటే గది చెయ్యి, నీ ఇష్టం. అంబేద్కర్ కేంద్ర మంత్రి కావాలని నీకున్నదా నువ్వు చెయ్యి, వద్దనున్నదా చేయకు. కానీ నా సలహా కంటే నువ్వు సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి ఆయన చెప్పేస్తాడు. ఆయన మీద పెట్టుకోడు. మరి అతి చిన్న వయసులో బాబు జగజీవన్ రామ్ మహాత్మా గాంధీతోటే ఘర్షణ పడ్డ అంబేద్కర్కు ఆయన పేరు కేంద్ర మంత్రులలో సిఫార్సు చేయాలనే ధైర్యం ఉండాలి కదా. ఆయన ఒక దళిత వర్గాల ప్రతినిధి, నాతో పాటు నా దళిత సోదరుడు కూడా ఉండాలని చెప్పి గాంధీకి వెంటనే సిఫార్సు చేస్తాడు. లేక ఏమలేదంటే, అయ్యా కాంగ్రెస్ మీద ఎప్పుడు అంతకుముందున్న ఘర్షణ ఇప్పుడు ఆయన వదులుకున్నాడు, లేదా మిమ్మల్ని విమర్శించే పాత్ర నుంచి కూడా దూరం అయ్యాడు. కాబట్టి ఎప్పుడో జరిగిందని మన మనసులో పెట్టుకోకుండా ఆయన సేవలను దేశం ఉపయోగించుకునే విధంగా నెహ్రూ గారికే అంబేద్కర్ పేరును మీరు సిఫార్సు చేయమని చెప్పి బాబు జగజీవన్ రామ్ గాంధీకి లేఖ రాస్తే ఆయన రాసిన సిఫార్సు మేరకే మన అంబేద్కర్ మన కేంద్ర మంత్రి కాగలిగిండని చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో గ్యాప్ లేదని, అన్నదమ్ముల్లాగా వాళ్ళు కలిసి పనిచేసింది అనే విషయం ఇక్కడ మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డదనేసి కూడా మనం మర్చిపోద్దని ఆయన కోరుతున్నాను. ఈ నేపథ్యంలో మరో కీలకమైన అంశాన్ని ఆయన టేకప్ చేయాల్సి వచ్చేసింది. ఏ అంశము? 56లో మన అంబేద్కర్ చనిపోయాడు. 56లో అంబేద్కర్ చనిపోయినాక ఒక కీలకమైన అంశం మళ్ళీ చర్చకు వచ్చేసింది. రాజ్యాంగంలో ఏమున్నది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, బాబు జగజీవన్ రామ్ ఆమోదించిన రాజ్యాంగంలోనే ఒక 10 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ల అమలుకు ఉంటుందని చెప్పి గ్యారంటీ చేసింది. మరి 1950లో రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చేసింది. మరి 60లో 10 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 60లో 10 సంవత్సరాలు గడిచిపోతే అప్పుడు ఏం చర్చ జరిగింది దేశంలో? పార్లమెంట్లో 10 సంవత్సరాలే రిజర్వేషన్లు ఒప్పుకున్నాం కాబట్టి ఇంకా రిజర్వేషన్లు అవసరం లేదనే పద్ధతిలో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. మరి అప్పుడు అంబేద్కర్ లేడు కదా. 56లోనే అంటే మొదటి చర్చ రిజర్వేషన్ ఉండాలా, మళ్ళీ పెంచాలా, ఇంకో 10 ఏళ్ళు పెంచాలని కాడ ఒక చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఆ రిజర్వేషన్ ఉండాల్సింది అని చెప్పి చర్చ పెట్టి దాన్ని ఆమోదించడానికి మన అంబేద్కర్ లేడు కదా. 56 డిసెంబర్ 6లోనే ఆ మహనీయుడు చనిపోయింది కదా. మరి మొదటి 10 ఏళ్లలో రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితి కుట్రలు జరుగుతున్నప్పుడు ఆ కుట్రలను ఛేదించి ఈ రిజర్వేషన్లు ఏర్పడడానికి కుల వ్యవస్థే కారణం కాబట్టి
కొన్ని వందల సంవత్సరాలుగా మమ్మల్ని వివక్షతో చూశారు కాబట్టి, మాకు చదువు లేకుండా చేశారు కాబట్టి, మాకు గౌరవం లేకుండా చేశారు కాబట్టి, మాకు అభివృద్ధి లేకుండా చేశారు కాబట్టి కేవలం 10 సంవత్సరాలనే మాట రాసుకున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ఈ దేశంలో అలాంటి అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు 10 ఏళ్ళకోసారి పెంచాల్సిందే, పొడిగించాల్సిందని చెప్పి పట్టుబట్టి దాన్ని అమలు చేయించిన చరిత్ర, 60 నుంచి 70, 70 నుంచి 80, 86 వరకు ఆయన చనిపోయేంత వరకు రిజర్వేషన్ల జోలికి వాళ్ళు రాకుండా కాపాడిన మహనీయుడు ఎవరన్నా ఉంటే బాబు జగ్జీవన్ రామ్ అనే విషయం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 80 ఇచ్చేటప్పటికే దళిత వర్గాల్లో మొదటి తరం రోడ్డు మీదకి వచ్చేసింది. 80 వచ్చేటప్పటికి చదువుకున్న మేధా వర్గంగా దళిత వర్గంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే కాడికి దేశవ్యాప్తంగా వచ్చేసింది. అంటే ఒక చిన్న మొక్కను అది ఫలాలు అందించిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబు జగ్జీవన్ రామ్ అనే చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ విధంగా ఆ మహనీయుడి గురించి చెప్పుకుంటే చాలా ఉన్నదనే విషయం మనం మర్చిపోతామని కనిపిస్తుంది. అదే సమయంలో ఇంకొక విషయం గుర్తు చేసిపోతాను. ఇక్కడ ఇద్దరు లేని కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. మహాత్మా గాంధీ 47లో స్వాతంత్రం వస్తే 48లో చంపబడ్డాడు. ఆయనకు మరో పాత్ర పోషించడానికి అవకాశం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసి రిజర్వేషన్ తెచ్చి కొన్ని వర్గాల కోసం పాటుపడ్డ తర్వాత ఆయన మొదటి సమీక్ష లేకముందే 56లో చనిపోయాడు. మొదటి సమీక్ష రిజర్వేషన్ సమీక్ష 60లో జరిగింది. కానీ ఆ రోజు నుంచి 86 వరకు, దాదాపు అంబేద్కర్ చనిపోయిన కాంచి 86 వరకు, అదనంగా 3 దశాబ్దాల పాటు మొత్తం స్వాతంత్ర పోరాటం నుంచి మొదలుకుంటే ఆయన చనిపోయేంత వరకు ఈ దేశ సేవలో నిమగ్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే 5 దశాబ్దాల పైగా ఈ దేశ సేవలో నిమగ్నమయ్యాడు. ఇవాళ మనం అంటున్నాం కదా, దేశం చాలా గొప్పగా ముందడుగెత్తున్నదని. ఓకే, ఆర్థిక రంగంలో ఆర్థిక వ్యవస్థలో చాలా పొందుకుంటున్నది, నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా. నిన్న పునాదులు వేస్తే ఇవాళ అభివృద్ధి చెందినట్ట? ఓ 10 ఏళ్ల క్రితం పునాదులు వేస్తే అభివృద్ధి చెందినట్ట? కాదు. స్వాతంత్రం వచ్చిన కాంచి ఈ దేశానికి అన్ని రంగాల్లో బలమైన పునాదులు వేయడం వల్లనే ఆ పునాదుల మీదనే డెవలప్ అవుతుంది అనే విషయం మనం మర్చిపోదని సహాయం అనుకుంటున్నాను. మనం అట్లాంటి పునాదులు వేసే కాడ మరి బాబు జగ్జీవన్ రామే ఈ దేశంలో ఏ ఒక్క పేరుతో కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ శాఖలు నిర్వహించిన పేరు ఎవరికి ఉన్నది? కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికీ ఒక వ్యక్తికి, ఒక మహనీయుడికి ఎక్కువ శాఖలు నిర్వహించిన పేరు ఎవరికి ఉన్నది అంటే బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే ఎక్కువ శాఖలు నిర్వహించిన పేరున్నది. అంటే ఎన్ని శాఖల్లో అయితే అభివృద్ధి జరుగుతున్నది, అది కీలక దశకు చేరిందని అంటున్నామో, అన్ని శాఖలకు పునాదులు వేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే ఆ పునాదుల మీదనే ఈ రోజు డెవలప్ జరుగుతుందనే విషయం మనం గమనించుకుంటే బాబు జగ్జీవన్ రామ్ పాత్ర అతి కీలకమైన విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అందులో మీ అన్నగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, అయినప్పటికీ దేశం గుర్తించిందా? దేశం గుర్తించలే. ఒక్క విషయం మీ దృష్టికి చెప్తున్నాను. అవును, స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్లు ఆమోదించిన వ్యక్తి, రిజర్వేషన్లు కాపాడిన వ్యక్తి, దేశ సేవలో నిమగ్నమైన వ్యక్తి, ఈ దేశంలో ఎన్ని రంగాలు అభివృద్ధిలోకి వస్తున్నాయో అన్ని రంగాల్లో ప్రధాన భూమిక పోషించి పునాదులు వేసిన వ్యక్తి అతను. నిజంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఎక్కడుంటున్నాయి? మాదిగపల్లెల్లోనే ఉంటున్నాయి. ఎందుకు మాదిగలు ఆయనని గుర్తించాలి? ఎందుకు మాదిగలు మాత్రమే ఆయన విగ్రహాలు పెట్టాలి? అంటే ఇక్కడ కుల వ్యవస్థ దాన్ని ప్రభావితం చేస్తుందనేసి మనం మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే ఆ సేవలను అందరూ గుర్తిస్తారు కదా. కానీ అందరూ గుర్తించకుండా చివరికి ఎవరు గుర్తించకపోయినా ఈ జాతిలో పుట్టి ఈ స్థాయికి ఎదిగినోడు కదా, మేమన్నా గుర్తించాలి, మేమన్నా గౌరవించుకోవాలి కదా అని చెప్పి ఇవాళ మాదిగ బిడ్డలు ఇక్కడ పెట్టుకోవాల్సి మర్చిపోతుంది. అంటే అందరు గుర్తించే కారణం నుంచి ఒక వర్గమన్న గుర్తించుకొని ముందుకు నడిపించే పరిస్థితి ఇవాళ ఈ విగ్రహాలు జరుగుతున్నాయని మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. అదే సమయంలో ఒక చిన్న విజ్ఞప్తి మీ దృష్టికి తీసుకొచ్చి వెళ్తాను. అవును, ఆయనను గుర్తించలేదు, ఆయనను అడ్డుకున్నాను. ఈ 2 విషయాలు చెప్పి నేను ముందు వెళ్ళిపోతాను. ఇక్కడ ఆయనను గౌరవించలేదంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మీరు చూడండి, ఈ దేశ అత్యున్నత పురస్కారం అంటే ఏంది? భారతరత్న. ఈ దేశ అత్యున్నత పురస్కారానికి అర్హులు ఎవరంటే బాబు జగ్జీవన్ రామ్ అర్హుడు కాదా? ఇంతవరకు బాబు జగ్జీవన్ అర్హుడు కాదా? ఆ రోజు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడించే సమయానికి రక్షణ మంత్రి ఎవరు? బంగ్లాదేశ్ నిర్మాణంలో రక్షణ మంత్రిగా పనిచేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వము ఫ్రెండ్షిప్ గౌరవంగా ఆయన గొప్ప మాకు సేవ చేసిన వ్యక్తిగా ఫ్రెండ్షిప్ గా ఆయనకు బహుమానం ఇచ్చేసింది. కానీ బాబు జగ్జీవన్ రామ్ భారతరత్న ఇంతవరకు రాలే. ఈ దేశంలో దళితుల్లో ఒక అంబేద్కర్కు తప్ప ఒక 60 మందికి పైగా భారతరత్నలు అవుతే ఆ భారతరత్నలో అంబేద్కర్ తో పేరు గల వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబు జగ్జీవన్ రామే కదా. మరి కనీసం బాబు జగ్జీవన్ రామ్కు ఈ స్థాయి
భారతరత్న గౌరవం ఇవ్వలేని పరిస్థితిలో ఈ దేశం ఉన్నదనేసి మీ దృష్టికి వస్తున్నాను. ఉదాహరణకు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ఈ దేశంలో మీరు చూడండి, ఎంజి రామచంద్రన్ ఉన్నాడు. ఆయన సినిమా యాక్టరు, తమిళనాడుకు కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ దేశానికి ఆయన సేవలు చేసిన కాలం ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు. మరి ఆయన భారతరత్న అయిపోయాడు. పాటలు పాడే లతా మంగేష్కర్ భారతరత్న అయిపోయింది. ఫ్లూట్ వాయించే బిస్మిల్లా ఖాన్ అయిపోయాడు. క్రికెట్ ఆడిన టెండూల్కర్ అయిపోయాడు. ఎవరెవరో అయిపోతున్నారు. వాళ్ళ పేర్లు చూస్తే మళ్ళీ ఎవరికి గుర్తుండవు. వీళ్ళు ఏం చేసిండంటే మళ్ళీ స్టడీ చేయాలి. ఎవరికి గుర్తు లేని వ్యక్తులు కూడా భారతరత్నలు అవుతున్నాయి. కానీ ఈ దేశానికి 50 సంవత్సరాల పాటు సేవ చేసిన బాబు జగ్జీవన్కి మాత్రం భారతరత్న. ఇది ఈ మహనీయుడు ఇంట్లో పుట్టకపోతే ఎప్పుడో వచ్చేదేమో. ఈ సమయంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఒక రోజు 2008 సంవత్సరం, ఒక రోజు 2008 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు శతజయంతి ఉత్సవాలు జరిగే సమయం. 1908 బాబు జగ్జీవన్ పుట్టిన సంవత్సరం, 2008 శతజయంతి ఉత్సవాలు. ఆ సంవత్సరం నాటికన్నా బాబు జగ్జీవన్కి భారతరత్న ఇచ్చేలాగా చేద్దామని చెప్పి ఆ జాతి బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నేను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశాను. ఇప్పుడు చెప్తున్నా వినండి. నేను ఒక్కరిని కలవలే. నాతో పాటు నందెల్లయ్య అని చెప్పి ఒక సీనియర్ పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు. చనిపోయింది అన్న నందెల్లయ్య గారు. అన్న మీకు తెలుసు, నందెల్లయ్య గారు ఉన్నాడు. ఆయన మాదిగా. మీరు అడగండి, డొక్కా మాణిక వరప్రసాద్ గారు కూడా ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి వినతి పత్రం ఇచ్చాము. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, లేదు బాబూజీ అంటే నాకు కూడా చాలా గౌరవం, ఆయన పరిపాలన అధ్యక్షుడు, ఆయనను చూసి దేశంలో చాలా మంది మీరు నేర్చుకోవాలి, అట్లా కార్యనిర్వాహక వర్గంలో క్రియాశీలక పాత్ర పోషించి అందరికీ మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఎవరంటే బాబు జగ్జీవన్ నాకు గౌరవమే. కాకపోతే నేను ప్రధానమంత్రినే కానీ భారతరత్న ఇచ్చేంత శక్తివంతుడు నేను గాను. మీకు కావాలంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేయండి, ఆమె చెప్తే నేను క్యాబినెట్లో తీర్మానం చేస్తామని ఈయన అన్నాడు. అప్పుడు అనిపించింది ఈయన ప్రధానమంత్రే కానీ సూపర్ పవర్ సోనియా గాంధీ దగ్గర ఉన్నది అని చెప్పాను. అంటే టెక్నికల్గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే కానీ పవర్ లేని ప్రధానమంత్రి అనే విషయం మనకు అర్థమైపోయి మరి మేము ఎక్కడికి వెళ్ళాలి తెల్లారి? సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాను. సోనియా గాంధీ దగ్గర కూడా శ్రీమతి సోనియా గాంధీ దగ్గర కూర్చున్నాం. ఆమె బిస్కెట్ తెప్పించింది, టీ తెప్పించింది. 20 నిమిషాలు జనరల్గా ముగ్గురం మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత నందెల్లయ్య గారిని అడిగింది, ఏంటి నందెల్లయ్య ఇప్పుడు కృష్ణమాది గారిని తీసుకొచ్చావు, వరప్రసాద్ వచ్చారు కదా, ఏంటి విషయం అంటే మేము వినతి పత్రం ఇచ్చాం అన్న. మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఏముంటుంది? బాబూజీ సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించండి, శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని ఇచ్చేశాం. కూర్చున్న మేడం లేచి నిలబడ్డది. కూర్చున్న మేడం లేచి నిలబడి కళ్ళెర పెట్టి చూస్తున్నది. ఎవరిని? నన్ను చూస్తలేదు, నందెల్లయ్య గారిని చూస్తుంది. నందెల్లయ్య కాంగ్రెస్ కదా, బట్ నందెల్లయ్యని కళ్ళెర పెట్టి చూస్తున్నది. చూసేప్పుడు మనోడికి ఇంత డౌట్ వచ్చింది, సీనియర్ కదా, ఆమె ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది కాబట్టి డౌట్ వచ్చి కొద్దిగా ఎన్నికో తగ్గింది. అప్పుడు ఏమన్నదంటే, నందెలేజీ నువ్వెట్లొచ్చావు? కృష్ణమాది గారు అంటే వచ్చాడు, ఏదో ఉద్యమకారుడు, ఏదో వరప్రసాద్ నువ్వు తీసుకొచ్చారు, మరి నువ్వెట్లొచ్చావు నందెలేజీ? నీకు తెలియదు ఆయన చరిత్ర అన్నది. ఏమన్నదంటే, అవును ఎమర్జెన్సీ పీరియడ్లో మా అత్తను వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఆయన, ఎమర్జెన్సీ పీరియడ్లో మా అత్తను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అసలు మా అత్తను వదిలేసి వెళ్ళిపోయిన వాడికి మేము ఎట్లా భారతరత్న ఇవ్వాలంటది. అప్పుడు నేను అనుకున్నా, అరే మావాడు ఇండియాకు సేవ చేసాడు కానీ ఇందిరాకు సేవ చేస్తే ఎప్పుడు వచ్చేది కదా. మా మహనీయుడు ఇండియాకి సేవ చేశాడు, అదే ఇందిరాకు సేవ చేస్తే భారతరత్న ఇవ్వడని చెప్పి నేను అనుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఎమర్జెన్సీ అనేది దేశాన్ని చీకట్లో చేసిన సమయం. మనం మన పెద్దలు ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేస్తేనే ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే ఉద్యమాన్ని నడిపిన వల్ల మనం తెలుగు నేల మీద అసలు దేశాన్ని మొత్తం ఎమర్జెన్సీ తీసుకొచ్చి రాజ్యాంగమే రద్దు చేస్తే దేశాన్ని చీకట్లో నెట్టేసినట్టు కదా. ఆ చీకట్లో నెట్టేసే నిర్ణయం తీసుకునే ముందు అమ్మాయి తప్పు అని ఆ బాబు జగ్జీవన్ చెప్పాడు. నువ్వు అట్లా చేస్తే నేను ఉండను అని చెప్పాడు. ఆయన ఎవరి మాట వినకుండా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం పడిపోయింది, జనతా పార్టీ అధికారంకి వచ్చేసింది. ఆమె మనసులో ఏమున్నది అంటే బాబు జగ్జీవన్ లాంటి ఒక కాంగ్రెస్ బలమైన నాయకుడు పోయినాకనే ప్రతిపక్షాలకు ఒక ఊపు వచ్చింది అని చెప్పి, అందుకనే జనతా ఏర్పడితే జనతా ప్రభుత్వం వస్తే బాబుజీనే ప్రధానమంత్రి అని చెప్పి ప్రచారం చేసిన రోజులు అవి. ఇట్లాంటి రోజులు జరిగినాయి. అప్పుడు అన్నది అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో మా అత్తను వదిలిపెట్టిన వాడికి నేను ఎట్లా భారతరత్న ప్రకటించాలని అన్నది. అప్పుడు మేము అనుకున్నాం, ఓహో ఇందిరాగాంధీకి సేవ చేయలేదు కానీ ఇండియాకి సేవ చేసిండు, పోనీ ఇందిరాగాంధీ సేవ చేసిన మావాడికి వస్తుందని చెప్పి అనుకున్నాం. కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆయన సేవల్ని ఏ స్థాయిలో గుర్తించలేదో
వాళ్ళకి ఏ స్థాయిలో కక్ష పెట్టుకున్నట్టుగా మాట్లాడినో ఇది సాక్ష్యం అనేసి కూడా మేము మర్చిపోదాం సార్ అనుకుంటున్నాం. గౌరవించలేదు కదా. రెండో విషయం, కొన్ని గౌరవించలేదు. సో బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? మీరు చెప్పండి. ఈ దేశంలో 2, 3 ప్రభుత్వాలు, 4 ప్రభుత్వాలు తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వాలు మైనార్టీ ప్రభుత్వాలే. ముందు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన అందరి మద్దతుతోటి మెజార్టీ నిరూపించుకున్నారు. కానీ ముందే వాళ్ళకి మెజార్టీ లేదు. అట్లా అందరి పేరు చెప్పుకోవచ్చు, చాలా మంది పేరు చెప్పుకోవచ్చు. అది విపి సింగ్ పేరు చెప్పుకోవచ్చు, పివి నరసింహ గారి పేరు చెప్పుకోవచ్చు, దేవగౌడ పేరు చెప్పుకోవచ్చు, చంద్రశేఖర్ పేరు చెప్పుకోవచ్చు, ఇంకోటి పేరు చెప్పుకోవచ్చు, ఇంకా మన చరణ్ సింగ్ పేరు చెప్పుకోవచ్చు, చాలా మంది పేరు చెప్పుకోవచ్చు. మైనార్టీ ప్రభుత్వాలే ప్రధానమంత్రి కూడా అది చేశారు. కానీ నేను కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తా, నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి 200 మందికి పైగా 50 మంది లేని పార్లమెంట్ మెంబర్ లేని చంద్రశేఖర్ను దేశానికి ప్రధానమంత్రి చేసే అవకాశం ఇచ్చేశారు. 80-90 మంది ఉన్నవాడే వాళ్ళకు ప్రధానమంత్రి చేసే అవకాశం ఇచ్చేశారు. కానీ 200 మందికి పైగా ప్రధానమంత్రి అవకాశం ఇవ్వండి అని చెప్పి పార్లమెంట్ మెంబర్లపై అడిగినా కూడా ఆనాడు రాష్ట్రపతి నీలం సింధు రెడ్డి ఒక చెప్పులు కుట్టేవాడు దేశానికి ప్రధానమంత్రి అవుతాడా అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నట్టుగా సంకేతాలు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక గొప్ప మహనీయుడికి భారతరత్న ఇవ్వలేకుండా పోయారు. ఒక గొప్ప మహనీయుడి ప్రధానమంత్రి దగ్గర వచ్చిన మహాన్ని ఇంకొక అడుగు ముందుకెత్తే ప్రధానమంత్రి అవకాశం కూడా దక్కలేకపోయాడు. అంటే ఆయన చివరి జీవితం బాధలతో, కష్టాలతోటి, ఇబ్బందులతోటే ఆయన మన దేశంలో మనకు దూరమైందనేసి మనం మర్చిపోదాం సార్. వీటన్నిటి పరిణామం దృష్టిలోనే మీ అన్నగా ఆయన చేసిన సేవలను మనమన్నా గుర్తుంచుకుందామని చెప్పే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు మాదిగపల్లెలో జరుగుతున్నాయి. ఆయన మాదిగల్లో పుట్టిండు కాబట్టి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎవరు గుర్తించనప్పుడు, ఎవరు ఆయన ప్రాధాన్యతను గుర్తించినప్పుడు మరి ఎవరినొకరు గుర్తించాలంటే ఆ కులం బిడ్డలే గుర్తించాలని చెప్పి ఈ పరిణామాలు జరుగుతున్నాయి కూడా మనం మర్చిపోదాం సార్. ఈ నేపథ్యంలో అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్లో ఏదైతే రిజర్వేషన్ సాధించాడో ఆ సాధించబడ్డ రిజర్వేషన్ ఫలాలు ఈ దేశంలో అందరికీ దక్కలేదనే విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. అందరికీ దక్కలేదని చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. ఆ చరిత్ర సాక్ష్యం 1965 నాటికే తేలిపోయింది. అప్పటికి నేను పుట్టలే. లాల్ బహదూర్ శాస్త్రి, గౌరవ కీర్తి చేసిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కుతున్నాయా లేదా అనే విషయం తేల్చుకోవడానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం స్థాయిలోనే ఒక కమిటీ పడ్డది. అది లోకూరు కమిటీ. ఆ కమిటీ తేల్చేసింది ఈ దేశంలో 1150 కులాలు దళిత కులాలుగా లిస్టు ఉంటే దాదాపు రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందుతున్న కులాలు 12-13 కులాలే ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్పేసింది. అంటే 1150 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని లిస్టులో పెట్టిన 11-12 కులాలు మాత్రమే లబ్ధి పొందిన లిస్టుగా బయటకు పడ్డ చరిత్ర కనిపించింది. అంటే దాదాపు రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కలేదనే చరిత్ర సాక్ష్యమైనప్పుడు పరిష్కారం అప్పటికి ఇంకా దొరకనప్పుడు ఆ పరిష్కారం కోసం జరిగే ప్రయత్నంలోనే ఈ తెలుగు నేల మీద రిజర్వేషన్ ఫలాలు న్యాయబద్ధంగా పొందని కులాల్లో మాదిగలు ప్రధానంగా ఉండడం వల్ల మాదిగలకు న్యాయం జరగాలంటే పోరాటం చేయక తప్పదని చెప్పి ఎంఆర్పిఎస్ 94లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. ఆ ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలు దాటి మధ్యలో కష్టాలు, బాధలు, నిందలు, నిర్బంధాలు, జైళ్ళు, శిక్షలు, మరణాలు వీటన్నిటిని చూసుకుంటూ వచ్చాం. కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు దానికోసం పాటుపడాల్సిందే కదా అని చెప్పి ఈ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ పోరాటంలో విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి మూల కారకుల్లో మొట్టమొదటిది పునాది లేచి నాకు అండగా నిలబడ్డది ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి పునాది వేశారు. అందుకనే మొన్న శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆనాడు ఎంఆర్పిఎస్ 97లో చేసిన పాదయాత్రను గుర్తించుకొని నారవారిపల్లె నుంచే పాదయాత్ర మొదలుపెట్టిందని గుర్తించుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు తల్లి సమానరాలైన అమ్మగారు ఆశీస్సులతోటే పాదయాత్ర మొదలుపెట్టిన చరిత్ర అక్కడ ఉండడం వల్ల దాన్ని గుర్తుంచుకొని అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన విషయం కూడా మనం మర్చిపోదాం సాయం అనుకుంటున్నాం. ఏది ఏమైనా వివిధ రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ మొదటి నుంచి దళితులు ఒక వర్గాన్ని డెవలప్ చేస్తే మాదిగల్ని చిన్న చూపు చూస్తే తెలుగుదేశం వచ్చిన కానుంచే మాదిగలకు రాజకీయ ఉనికి అదే సమయంలో వర్గీకరణ ఫలాలు అందించిన చరిత్ర కూడా ఉన్నదని కూడా మనం చెప్పుకోవాలి. ఇది చరిత్రే కదా. చరిత్రను ఎప్పుడు చరిత్రగానే చూద్దాము, దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెద్దలు ఎన్టీ రామారావు గారు ఏం పెట్టేశారు? అరుంధతీయులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాము అని అన్నాడు. ఎందుకు ఇవ్వాలి అరుంధతీయులకు? దళితుల్లో 59 కులాలు ఉండగా మరి అరుంధతుల పేరు ఎందుకు రాసిండు అంటే
అంటే ఈ తెలుగు నేల మీద దళితుల్లో ఎక్కువ నష్టపోతున్నది, అవకాశాలు పొందకుండా వెనకబడిపోయింది, రాజకీయంగా గుర్తింపు లేకుండా పోయింది. మాదిగలనే పేరుతో అరుంధతీయులే కదా, కాబట్టి అరుంధతీయులకు సంక్షేమం పరంగా నేను మొదటి వరుస పెడతారని చెప్పి ఆయన మాట్లాడి రికార్డు చేయడం జరిగింది. ఆ రికార్డు కొనసాగింపే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 96లో రామచంద్ర కమిషన్ వేయడం, ఆ కమిషన్ నివేదిక మనకు అనుకూలంగా రావడం, అంతిమంగా వర్గీకరణ ఫలాలు ఒక 5 ఏళ్ళు బాబు గారి ప్రభుత్వంలో మనకు అందుబాటులోకి రావడం, 22,000 ఉద్యోగాలు అప్పుడు రావడం, వేలాది అవకాశాలు మన బిడ్డలకు దక్కడం, ఆ కృతజ్ఞతతోటే మనం ఎప్పుడు ఆయనకు అండగా నిలబడడం, అంతిమంగా దాన్ని రద్దు చేసినాక మనం తిరిగి పోరాటం చేయడం, ఆ పోరాటం చేసిన కాలం దాదాపు 20 సంవత్సరాలు గడవడం, 20 సంవత్సరాల్లో మళ్ళీ నిరంతరం చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా నిలబడడం, చంద్రబాబు నాయుడు గారికి కష్టాలున్న సమయంలో అన్నట్టుగా మనవంతు మన అండగా నిలబడడం జరిగింది. ఎందుకు నిలబడాలి? కృతజ్ఞత భావం ఎక్కువ కులంలో మాదిగలు ఒక్కరు. ఎవరికన్నా చిన్న సాయం చేస్తే మాదిగల్లో నిరంతరం గుర్తుంచుకొని వాళ్ళని గౌరవించే సాంప్రదాయం మాదిగ పల్లెలో ఉన్నది, నాకు కూడా ఉన్నది. నేను ఆ బిడ్డనే కాబట్టి ఎన్టీ రామారావు కాలం నుంచే మాదిగలకు ఒక గౌరవం దక్కినప్పుడు, ఒక రాజకీయ ప్రాతినిధ్యం దక్కినప్పుడు, ఒక అవకాశాలు దక్కినప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి కాలంకి వచ్చినప్పటికీ అవి మరింత మెరుగైన ఫలితాలు మనకు అందించినప్పుడు, మరి కష్టాలు వాళ్ళకు వచ్చినప్పుడు మనం అండగా ఉండాల్సిందే కదా. మన కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి మనం బయటపడేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ కానీ, ఆ నాయకుడు కానీ కష్టాలు ఉన్నప్పుడు మనవంతు చేతినివ్వాల్సిందే కదా అని చెప్పి వివిధ సందర్భాల్లో బాబు గారికి ఎంఆర్పీఎస్ మధ్యలో ఉండబడే ఐక్యత దాకోణంలో జరుగుతుందనేసి కూడా మనం మర్చిపోద్దు. ఏది ఏమైనా అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావడానికి అసలు కారణం 2004లో సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ అనుకూలంగా రాలే. అప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నది. అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పెద్దల్ని మన వర్గీకరణ వ్యతిరేకించే వర్గం శాసిస్తున్న కాలంలో అక్కడ కనీసం అఫిడవిట్ సుప్రీంకోర్టుకు అనుకూలంగా ఇమ్మన్న కూడా ఇవ్వలేని పరిస్థితులు పడడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టు మనకు తీర్పు అనుకూలంగా రాకుండా పోవడం దారితీసింది. కానీ 2024లో అదే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ ఎంఆర్పీఎస్ ఉద్యమం రాష్ట్రపతులు కదిలించింది, ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రధానమంత్రులు కదిలించింది, ఎంఆర్పీఎస్ ఉద్యమం న్యాయ వ్యవస్థ మొత్తం కదిలించింది. అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా గౌరవ చంద్రచూడ్ గారు ఉన్న సమయంలోనే 7 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీక న్యాయమే రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి తీర్పు మనకు అనుకూలంగా ఇచ్చేసింది. ఆ తీర్పు రావడానికి కేంద్రం మనకు అండగా ఉండడం కారణం. 2004లో కేంద్రం మనకు అండగా లేకపోవడంలో సుప్రీంకోర్టు మనకు వ్యతిరేకంగా వచ్చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, ఆ నరేంద్ర మోడీ గారు మన మైటింగ్ రావడానికంటే ముందు మన కోసం కష్టపడ్డది వెంకయ్య నాయుడు గారు, మన కోసం కష్టపడ్డది కిషన్ రెడ్డి గారు, మన కోసం కష్టపడ్డది చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆ విధంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు బీజేపీ పెద్దలతో 10 సార్లు సందర్భంలో మాట్లాడడం వల్ల, అంతకుముందు గౌరవ నరేంద్ర మోడీ గారితో చాలా సార్లు మాట్లాడడం వల్ల, ఆయన మనసులో ఉండడం వల్ల, ఆ కొనసాగింపుగా కిషన్ రెడ్డి గారు దాన్ని ముందుకు నడిపించడం వల్ల ప్రధానమంత్రి రూపంగా మనకు సభకు రావడం, మన సభలో మన ఆవేదన చూడడం, మన జనాన్ని చూసి ఆయన చలించిపోవడం, అంతిమంగా వర్గీకరణ పరిష్కారానికి ఆయన ముందుకు రావడం, అంతిమంగా కేంద్రానికి సిఫార్సు వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం, అంతిమంగా జాతి గెలవడం, దీనికి దారితీసిన పరిణామాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, మనకు ఎవరెవరు చిన్న మేలు చేసినా వాళ్ళని జీవితాంతం మర్చిపోద్దని సవిన విజ్ఞప్తిస్తుంది. ఇవాళ మన బిడ్డలకు వర్గీకరణ ఫలాలు అందుబాటులోకి వచ్చేసిన ఈ రాష్ట్రంలో మన పిల్లలు చదువుకునే అవకాశాలు మన మెరుగు కాబోతున్నాయి. మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మన బిడ్డలకు ఇంతకాలం దక్కని అవకాశాలు దక్కబోతున్నాయి, ప్రమోషన్లు కూడా దక్కబోతున్నాయి. ఇంకా భవిష్యత్ రోజుల్లో రాజకీయంగా ముందుకెళ్లడానికి అవకాశం కనిపిస్తున్నది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ 50% దగ్గరగా మనకు టీడీపీ మాత్రమే మాదిగ బిడ్డలకు అవకాశం శాసనసభలో ఇచ్చేసింది. ఇది మనం చూస్తున్నాం. ఇంకా పార్లమెంట్లో ఒక మెంబర్ ఉన్నాడు, రేపు భవిష్యత్తులో ఇంకా పెంచమని చెప్పి మన పెద్దల్ని అడగాల్సిన అవసరం మనకున్నది. ఎందుకంటే ఎవరిని అడగాలి? మనల్ని ఎవరు గుర్తిస్తారో వాళ్ళే మనం అడగాలి. ఎవరు దూరం పెట్టిన కాడ మనకి ఎట్లా రావు, కానీ దగ్గర తీసుకున్న వాళ్ళతోటే మనం దగ్గర ఉండాలి. దగ్గర వాళ్ళతోటే మన జాతిని బాగు చేసుకునే మార్గం చూడాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మనకు ముందు వర్గీకరణ చేసిండు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ చేసిండు. ఆ ఫలాలు అందుబాటులో వస్తున్న సమయంలో ఆయనకు కృతజ్ఞతగా ఎల్లకాలం ఉండాల్సిన బయట మనకు ఉన్నదనేసి కూడా మర్చిపోద్దని నేను సవినంగా కోరుకుంటూ, ఏది ఏమైనా భవిష్యత్తులో మీ బిడ్డగా ఎంఆర్పీఎస్ ఇచ్చిన శక్తి, ఎంఆర్పీఎస్ కు సమాజం శక్తినిచ్చింది, ఎంఆర్పీఎస్ కు సమాజం ఇచ్చేసింది. నిజంగా మాదిగలు ఒక్కరో ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబెట్టేటోళ్ళు కాదు, సమాజం ఇచ్చిన అన్ని వర్గాలు ఇచ్చిన మద్దతుతోటే వారికి ఈ ఉద్యమం నిలబడ్డారు. కాబట్టి తిరిగి సమాజానికి కూడా సేవ చేసే కార్యక్రమం భాగంగా 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల పక్షాన యుద్ధం చేస్తే అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు. అదే సమయంలో వికలాంగుల కోసం కొట్లాడితే 2 తెలుగు రాష్ట్రాల్లో దేశం లెక్కలేని విధంగా
పెన్షన్ పెరిగిన విషయం మనం మర్చిపోవద్దు. అదే సమయంలో వృద్ధుల వితంతుల కోసం కానీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కోటా పెరిగే విషయంలో కానీ తెలుగు నేల మీద సమస్య ఏదైనా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక సంఘాన్ని డెవలప్ చేసిన చరిత్ర మనకు అందరికి ఉన్నది. అయితే దీని వెనుక సమాజం ఇచ్చిన అండ ఉన్నది కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జాతి కోసంతో పాటు సమాజం కోసం కూడా పాటుపడడానికి మీరు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు. జై భీమ్, జై జై. సన్మాన కార్యక్రమం అండి, దయచేసి సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా. భారత స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితము గడిపినాడురా. యుక్త వయసులో జ్ఞానయోధుడై రాజకీయాలే నేర్పినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగుపెట్టెరా. ఉద్యోగాలు ఉపాధి అయినా పేదలకే ప్రాధాన్యత ఇచ్చెరా. దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసెరా. ఉచితంగా కోచింగులిప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా. అన్యాయాలు అవమానాలు ఉన్న ప్రతి చోట అడుగు వేసి ఈ స్వతంత్ర భారతదేశంలో నా దళితులనెన్నడు మరువలేడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. జయ హో జగజీవన్ మా జాతి రత్నమా జగజీవన్. కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల చరిత్రలోనే నిలిపినాడురా. కార్మిక చట్టాలెన్నో తెచ్చి కష్టజీవులకు పంచినాడురా. హరిత విప్లవం సృష్టించి అన్నార్తుల కన్నం పెట్టినాడురా. రైల్వే మంత్రిగా సేవలందించి పేదల కొలువుకు భద్రతిచ్చెరా. రక్షణ మంత్రిగా యుద్ధ భూమిలో సైన్యముకెంతో స్ఫూర్తినిచ్చి ఈ ప్రపంచాన మన దేశ గౌరవం పతాక స్థాయిలో నిలిపినాడురా. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. రిజర్వేషన్ల అమలులో అగ్రనాయకులెన్నో కుట్రలు చేస్తే
ఎంతటికైనా సిద్ధమయ్యరా కొనసాగేలా పట్టు గెలిచరా గల్లి గల్లిలో దళిత సంఘాల సభలు పెట్టి సందేశమిచ్చరా రాజ్యాంగము ద్వారా దళితులకొచ్చే ప్రతి హక్కును పంచినాడురా చరిత్ర దాచిన నిజాలనెన్నో ప్రజలందరికీ తెలియజేయరా మచ్చలేని మన జగజీవనుని ప్రతి గడపకు చేరవేయరా జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు भारत साथी जगजीवन ख्याति मेरे देश के नेता पालन का शहंशाह भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन ओहो भारतवासी जय बोलो बाबूजी मेरे देश के वासी जय बोलो जगजीवन जय बोलो बाबूजी जय बोलो बाबूजी जय बोलो बाबूजी जय बोलो बाबूजी దయచేసి దారి వండి దారి ఓకే సార్ నా సోదరులు పార్లమెంట్ సభ్యులు సోదరులు స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ గారి మేమిద్దరం కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. సుదీర్ఘకాలం పాటు డాక్టర్ బాబూజీ నిలబడ్డాడు. ఈ దేశ మహనీయులను కన్నా ఈ దేశం ఎంతోమంది మహనీయులను కన్నా ఈ దేశంలో దాదాపు 5 దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ బాబూజీ. అసోసియేషన్ ద్వారాగా నేను విగ్రహం నిలబెడతాం జరిగింది. దగ్గర దగ్గర ఒక 7 లక్షల ఖర్చు అవుతుంది. 7 లక్షలు కూడా మేము మా సామాజిక వర్గం నుంచి మేము తలపాతిగా 20,000 30,000 వసూలు చేసుకొని మేము ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకు కొంత ఉంది. మాకు అలాగే కొంతమంది బొండమ్మ గారి సహకారం కూడా కొంత ఉంది. అంటే కొద్దిగా గొప్ప మాకు వాళ్ళు పిలిచి ఇచ్చారు కానీ మేము ఇంకా వెళ్ళలేదు. అయితే ఏంటంటే ఇవాళ కూడా ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చి 10,000 ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారిని గతం విగ్రహం అడిగాము. అడిగితే ఆ విగ్రహం విషయంలో ఏంటంటే నేను ఎదురు చేస్తానులే బాబు అని చెప్పడం జరిగింది. 2-3 సార్లు విసురుకోవటం, నేను ఆయనతో పోట్లాడటం, నేను నాకున్న సనువు మీద దౌర్జన్యంగా నేను ఆయన్ని మాట్లాడటం చేయటం కూడా జరిగింది. లేలే శౌరి గారు అని చెప్పని అనటం కూడా జరగడం ఇవన్నీ మామూలు జరిగినాయి. అయినా సరే నేను విగ్రహం ఆయనతో మాట్లాడుకొని విగ్రహం శంకుస్థాపనకి నేను తీసుకొచ్చి ఆయనతో నేను శంకుస్థాపన చేపించడం జరిగింది. కొంతకాలం తర్వాత నేను ఈరోజు మాది వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా
అధ్యక్షుడిగా నన్ను కొనసాగడం జరుగుతుంది. ఈ రోజు కాడి నుంచి ఈ సంఘానికి ఎప్పుడు కూడా ఏంటంటే తోడు నీడగా ఉండి నా సహారాలు అందిస్తూ నేను ఉంటానని కోరుకుంటున్నాను. బాబూజీ